ఆయనే సర్వశక్తిమంతుడిగా మనలందరినీ కూడా బలపరిచి, ఆదరించి, ఆశీర్వదించి ఈ కూడికల ద్వారా మన జీవితంలో ఒక నూతనమైనటువంటి మలుపు తిప్పేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో దేవుని బిడ్డలారా, నాకు చాలా నచ్చనటువంటి ఒక చిన్న అంశాన్ని మీ ఎదుట చెప్పి, దయచేసి మీరు ఏమనుకోవద్దు ఏంది నన్ను కండిషన్ పెడుతున్నాడని. నా జీవితంలో నాకు నచ్చినటువంటి విషయం ఒకటి ఏంటంటే, నిద్రపోయేవాళ్ళు నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే నా చిన్ననాటి నుంచి మా నాన్నగారు కూడా దైవజనులు కనుక చిన్న వయసులో నిద్రపోవాల్సిన టైంలో ఆ నిద్ర కణాలు ఉండేటువంటి ఆ కణాలు నా యొక్క జీవితంలో చచ్చిపోయాయి. చిన్ననాటి నుంచి కూడా నాకు నిద్ర చాలా తక్కువ. ఈరోజు కూడా సాధ్యమైనంత వరకు నేను నిద్రపోయేది 3 గంటలే, అంతకంటే అది కూడా ఎక్కువే, 24 గంటల్లో. కనుక నేను నిద్రకి చాలా దూరం అయిపోయాను. అలాగ నిద్రకి దూరం అయిపోయినటువంటి నా ఎదుట ఎవరైనా నిద్రపోతున్నారనుకో, ప్రభా వాళ్ళకి ఏమంత నిద్ర ఇచ్చావు, నాకు మాత్రం నిద్ర లేకుండా నన్ను చంపుతున్నావు, ఇది ఏమైనా న్యాయమని దేవుని మీద అలుగుతాను నేను. కాబట్టి నన్ను అట్లాగా అలుగునివ్వకుండా చేసేటువంటి బాధ్యత ఇది. అందరికీ వందనాలు చెప్పట్లా, చేతులు జోడించారు కానీ వందనాలు చెప్పట్లా. వందనాలు చెప్పకుండా నేనేమనుకుంటానంటే, హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళున్నామేమో, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ముక్కు మూసుకొని మౌనంగా ఉంటారు. ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఋషులు, మన అలాంటి వాళ్ళం కాదు కదా, మనందరం తిమ్మ సముద్రం ప్రాంతంలో ఉన్నాం కదా. చెప్పట్లేదు మీరు? రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో మనం ముందుకు సగంధ్రతల్లో వంచి, ప్రభువా నీవు నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రం అయ్యా. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మనుషులను ఎరిగి మాట్లాడగలిగిన దేవుడు ఈ ప్రాంతంలో ప్రభు, ఈ శబ్దయంత్రం ద్వారా ఎంత దూరమైతే మీ యొక్క స్వర శబ్దాలు వెళుతున్నాయో, ప్రతి శబ్దములో ప్రభు, ప్రతి మాటలో ప్రభు మీ ప్రభావాన్ని, మీ శక్తిని, మీ మహిమను ఉంచి ఈ ప్రాంతంలో కంటికి కనిపించి కనిపించకుండా వేధిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మీరిచ్చిన అధికారాన్ని బట్టి వాటన్నిటిని కూడా బంధించి నరకంలో నెట్టివేస్తున్నాను. ఈ ప్రాంతంలో ప్రభువా, మీ వాక్యాన్ని వినకుండా అభ్యంతరపరుచున్నటువంటి దురద చెవులు కలిగినటువంటి ఆత్మలను యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాను. వాక్యం వెదజల్లబడుతున్నప్పుడు నాయన, లుదియా హృదయము తెరవబడి వాక్యము నేరుగా తన హృదయములో నాటబడినట్టుగా వాక్యము నాయన ప్రతి బిడ్డల హృదయాల్లో మీరు నాటండి. ఒక నూతనమైన మలుపు, ఆశీర్వాదాన్ని ఈ ప్రాంతంలోనికి తీసుకురండి. ఈ 2 కూడికల ద్వారా నాయన సంఘం యొక్క సరిహద్దులు యేసు నామములో నేను విస్తరించబడినట్లుగా మీ కృప దయచేయమని, యేసయ్యా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో కూడి వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. చెబుదాం ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాళ్ళందరూ కూడా ఇంకొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. మంచి వాళ్ళందరూ. కొంతమంది చెప్పట్లేదంటే నేనేమనుకోవాలి? మనందరూ మంచివాళ్ళం కదండి. ఇది 2వ రోజు కూటమి, పగలు కూడా జరిగింది సార్. సరే, పగలు కొంచెం జరిగి ఉంటుందేమో, 2వ రాత్రికి ఈ విధంగా ఉంటే ఎలాగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, నేరుగా సమయాన్ని వేస్ట్ చేయకుండా త్వరగా నేను వాక్య భాగంలోకి వెళ్తాను. మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి చిన్న పాటలు వేసుకుంటా. మీ అందరూ పాడుతుంటే నాకు భయం వేసింది. ఎందుకంటే మీ స్వరాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పరలోకంలో దూతలు పాడినట్టు కనపడుతుంది, నాకు వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం తీసుకొని వాక్య భాగంలో మనం ముందుకు సాగుదాం. నేనే చదువుతాను, ఎవరైనా తర్వాత నేను చెప్తున్నప్పుడు నాకు చదివి సహాయం చేస్తే చాలు. ఎవరికైనా ఒక మైక్ తీసుకొని త్వరగా నాకు అందించేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే నాకు అందించండి. నేను మొట్టమొదటిగా దేవుడు నాకు బయలుపరిచినటువంటి అంశాన్ని నేనే చదువుతాను.
అందరూ తీసుకోండి. చూడగలిగినటువంటి వారందరూ కూడా చూస్తూ వాక్యాన్ని నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. మత్తయి సువార్తలో నుంచి 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. మీరు మీ బైబిల్ని పరిశీలన చేయండి. ఆయన కొండ మీద నుండి దిగి ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువగా స్తోత్రాలు చెప్తుంటాను, చేతులెత్తి చెప్పాలి. చెప్పండి ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం మీ హృదయానికి తాకినప్పుడు మీరు మౌనంగా ఉండడం కాదు, ఆమేన్ చెప్పడమో, స్తోత్రం చెప్పడమో, హల్లెలూయా చెప్పడమో, చప్పట్లు కొట్టడమో ఏదో ఒకటి చేయాలి. నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు. నా నోటు గుండా మాట్లాడుతున్న ప్రతిదీ కూడా లేఖనానుసారంగానే ఉంటుంది. అది లేఖనంలో ఉన్నటువంటి మాటలనే నేను ఉచ్చరిస్తున్నాను కనుక ఆ వాక్యాన్ని నమ్మినటువంటి వారు మౌనంగా ఉండకుండా సంతోషంతో, ఆర్భాటంతో దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు తెలియజేస్తున్నాను. మీకు అర్థమయ్యేందుకు ఇందులో ఉన్నటువంటి చదివినటువంటి విషయాన్ని మరలా తెలియజేస్తున్నాను. యేసు ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కొండ మీద నుంచి ఆయన దిగి వస్తున్నప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇది ఒక అంశం. అలాగనే ఆయన ఎప్పుడైతే ఆ కొండ దిగి వస్తున్నాడో ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. ఆ తరువాత దేవుని బిడ్డారా, యేసయ్య చెయ్యి చాచి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పాడు. తక్షణమే ఆ యొక్క కుష్టు వ్యాధిగ్రస్తుడు స్వస్థచిత్తుడయ్యాడు, శుద్ధుడయ్యాడు. అప్పుడు యేసయ్య వానితో అంటున్నాడు, నాన్నా, నీవు వారికి సాక్షాత్కరంగా ఉండినట్లుగా నీవు వెళ్ళి నీ దేహమును యాజకులకు కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుక సమర్పించు అని చెప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం అంతా మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. అర్థమైనటువంటి వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడితే, కొంతమంది చేతులు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చినట్టున్నారు. నా చేతిలో మైకి పెట్టి చప్పట్లు కొడటానికి వీలు లేకుండా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రోజున ఉపదేశములో ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటంటే, దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసయ్య అంటున్నాడు, నాకు ఇష్టమే. చెప్పండి అందరూ, కొంచెం పెద్దగా చెప్పాలి. నా యొక్క ఉపదేశం స్టైల్ ఎలా ఉంటుందంటే, మీ చేత చెప్పించడం. నేను చెప్పేది ఒక వంతు అయితే మీ చేత కూడా చెప్పించడం మరొక వంతు. చెప్పండి ఇంకోసారి చెప్పాలి. ఏమి ఇష్టం? నో ఆన్సర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇష్టమైంది ఏదో ఈ రాత్రి వేళ మీ అందరి ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. దేవునికి ఇష్టమైనటువంటిది ఏదో తెలుసుకోకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే, దేవుని బిడ్డారా, ఎక్కడేసేవరా గొంగళంటే వేసిన దగ్గరే గొర్రె తోకబెత్తుడు అన్న చందంగా మన జీవితాలు అలాగనే ఆగిపోతాయి. కానీ దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటనగా, నాకు ఇష్టమే అనేటువంటి మాట. ఏంటి నీకు ఇష్టమయ్యా? నీకు ఇష్టమైంది ఏదో నాతో మాట్లాడని ఒక్కసారి అందరూ కూడా నోరు తెరిచి యేసయ్యా అంటలేదు. ఇప్పుడే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, నీకు ఇష్టమైంది ఏదో నాకు తెలిపయ్యా అట్ట అడిగేది. కుష్టు వ్యాధిగ్రస్తుడు అలాగే అడుగుంటాడా? ఈ రోజున ఎలా అడగాలో ఈ యొక్క 4 వచనాల్లో నుంచి రాత్రి 12 గంటలు అవుతుంది. ఇష్టమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడితే
నిజంగా కొడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళదాం. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటో ఈరోజు మనం తెలుసుకొని వెళ్ళాలి. ఈ రోజున దేవునికి ఇష్టమైందో ఏదో నువ్వు తెలుసుకొని దాన్ని ఆచరించడం ప్రారంభించినట్లయితే నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప మలుపు మన జీవితాన్ని తిప్పబోతున్నాడు. నమ్మినటువంటి వాళ్ళు చప్పట్లు ఎట్లా ఉండాలంటే, కొడితే దోమలు పండగలు చేసుకోకూడదు. ఏంటి? మనం చప్పట్లు కొడితే ఏం పండగ చేసుకోకూడదు చెప్పండి? దోమలు కూడా పండగలు చేసుకుంటాయా అని అనండి. నన్ను అడగండి. చేసుకుంటాయి మనం కొట్టే చప్పట్లకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈప్ మీద కానీ, చేతి మీద కానీ, మొహం మీద కానీ దోమలు మనం కొడుతుంటే వాటిని ఏం చేస్తాం? మనం చప్పట్లు కొట్టినట్టు కొడతామా? కొడితే పట్టని కొడతామా లేదా? కొడితే రెండు చేతుల మధ్యలో ఆ దోమ వచ్చిందంటే ఏమైపోవాలి? దాని షేపులు మారిపోయి పచ్చడైపోవాలి. కొట్టే చప్పట్లు ఆట కొట్టాలి. ఇట్టు కొడితే ఏమవుద్దంటే రెండు చేతుల మధ్యలో సురక్షితంగా అది ఏం చేస్తుందంటే అది ఆడుకుంటూ ఉంటుంది. ఒకసారి దోమను చంపితే అట్ట కొడతాం చెప్పండి? అది అట్ట కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దీని ద్వారా మీకు నిద్ర రాదు, ఏం రాదు, టైం కూడా తెలియదు మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళదాం వాక్యంలోనికి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు, ఏ కొండ? మన ఇంట్లో ఉన్నటువంటి ఓ పిల్లవాడు ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. నానా అని ఏడ్చుకుంటూ వస్తాడు. ఏడ్చుకుంటూ రాగానే, ఏంట్రా నాన్న ఏడుస్తున్నావు అంటే, ఆడు నన్ను కొట్టాడని చెప్తాడు. ఇప్పుడు ఎవడ్రా నిన్ను కొట్టిందని వాడిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఏమంటాడంటే, ఇదిగో ఆయన, లేకపోతే ఆ వ్యక్తి అంటాడా లేదా? ఎలాగనే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కొండ అంటే కొండలు చాలా ఉన్నాయి, కానీ ఆ కొండ అనేటువంటి పేరు ఇక్కడ ఆత్మదేవుడు అక్కడ రాయించాడంటే ఆ కొండకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నదని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన జీవితంలో ఎన్నో కొండలు ఎక్కాడు, దిగాడు, ఎన్నో ప్రాంతాలు సంచరించాడు, ఎన్నో మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతో మంది ఇళ్ళకి వెళ్ళాడు. అన్నిళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పబడలేదు. కొన్ని సందర్భాలు మాత్రమే, కొన్ని ఇళ్ళు మాత్రమే, కొన్ని స్థలాలు మాత్రమే, కొన్ని కొండలు మాత్రమే ప్రత్యేకంగా ఆత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. రాయించినటువంటి వాటిలో కొండల్లో చాలా కొండ ఎక్కాడు, కానీ ఈ కొండ గురించి చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు అనగా, ఆ కొండ అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ కొండ అని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం చివరి వచనం వరకు, అనగా 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అంశాలను ఆ కొండ మీద ఆయన బోధించాడు. ఆ కొండ మీద ఆయన బోధించాడు. నిద్రపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి నేను నేరుగా, ఇది కార్డ్లెస్ మైక్ కనుక నేరుగా వాళ్ళ దగ్గర నిలబడుకొని వాక్యం చెప్తా. స్టేజీ నాకు అవసరం లేదు. ధైర్యం ఉండేవాళ్ళు నిద్రపోండి. ఒకవేళ మీరు అనుకుంటున్నారు, ఇందాక చెప్పా, దయచేసి నన్ను మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకుండా వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పమంటున్నాను, నోరెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పమంటున్నా. ఇంకోసారి చెప్పండి. ఇలాగనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, 3 అధ్యాయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం 5, 6, 7 అధ్యాయాలు ఆ కొండ మీదకి ఆయనకి వెళ్ళగా, ఆ కొండ మీద ఆయన ఉండగా దేవుని బిడ్డలారా, చుట్టుపక్కల ఉన్నటువంటి విస్తారమైనటువంటి బహు జనసమూహములు ఆయన కొండ మీద ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరికి వచ్చారు. మీరు 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు అక్కడ కనబడుతుంది. ఆ జనులందరూ కూడా అక్కడికి రాగా వారందరినీ చూచి ఆయన ఆ కొండ మీదకి ఎక్కి, దేవుని బిడ్డలారా, 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, సుదీర్ఘమైనటువంటి బోధ వారికి బోధించాడు. ఈ బోధ మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. అందులో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే త్వరగా చెప్పుకొని నేను ముందుకు సాగుతాను. ఇక్కడ ఆ కొండ మీద చెప్పినటువంటి ఉపదేశం ఏంటంటే, ఒక మానవుడు
వాడు ఏ కులంలో ఉన్నవాడైనా, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాడైనా, చదువుకున్న వాడైనా, చదువు లేనటువంటి వాడైనా, వేదాంతి అయినా, వేదాంత విద్య తెలియనటువంటి వాడైనా, వాడు పండితుడైనా పామరుడైనా, వాడు తెలివి కలిగినటువంటి వాడైనా, తెలివి లేనటువంటి వాడైనా, ఏ దేశంలో ఉన్నటువంటి వాడైనా, దేవుని బిడ్డలారా, వెరసి భూప్రపంచంలో మానవుడు అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే, మానవ జాతికి సంబంధించినటువంటి మనుషుడు ఎక్కడైనా ఉన్నట్లయితే, ఆ మనుష్యుడు దేవుని బిడ్డలారా భూలోకములో ఉన్నటువంటి ఆ మానవుడు పరలోకములో ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఆ కొండ మీద చేశాడు. ఆ కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగంలో దేవుని బిడ్డలారా, ఆయన ఒక మానవుడు, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత మహిమలో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక సుదీర్ఘమైనటువంటి ఒక బోధ వారికి బోధించాడు. ఈ బోధను ఎన్ని దినాలు బోధించాడో అక్కడ రాయబడలేదు, కానీ ఈ సుదీర్ఘమైనటువంటి బోధ వారికి అర్థమయ్యేటువంటి రీతిగా ఆయన చెప్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూడగా కొన్ని దినాలు అక్కడ ఆయన బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బోధించినటువంటి ఆ బోధలో దేవుని బిడ్డలారా, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, రోగగ్రస్తులు, నానా విధములైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఆ కొండ మీద ఉంటున్నటువంటి వారు అందరూ కూడా దేవుని బిడ్డలారా, ఆయన నేను అనుకుంటున్నాను కొన్ని దినాలు ఆయన బైబిల్ పండితులు ఏం చేశారంటే ఎన్ని దినాలు అక్కడ చెప్పాడో అక్కడ లెక్కలేదు, కానీ కొన్ని దినాలు అనగా సింపుల్గా మనం అనుకున్న 3 దినాలు ఆయన ఆ కొండ మీద ప్రసంగం చేసి ఉంటాడు అనుకున్నాం. అయితే ఈ 3 దినాలు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఎలా ఉందని మనం చూసినట్లయితే, అక్కడ ఎవరైతే ఆయన తన బోధ ప్రారంభించడం, ఆయన ఎప్పుడైతే ప్రారంభించాడో ముగించేంత వరకు అనగా 3 దినాలు అనగా 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన బోధిస్తే దేవుని బిడ్డలారా ఒక్కడు కూడా లేదట. అనండి, ఒక్కడు కూడా. నేను 5 నిమిషాలైంది బోధ ప్రారంభించి, ఎంతమంది లేస్తున్నారో, ఎంతమంది కూర్చుంటున్నారో, ఎంతమంది పక్కకు తిరుగుతున్నారో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 3 దినాలు దేవుని బిడ్డలారా ఎవడైనా తూగాడంటే ఎవడు తూగలేదు. ఎవడన్నా తూగాడంటే చెప్పట్లే మీరు, ఎవడు 3 దినాల నుంచి వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఎవడికి కూడా దాహం వేయలేదు, ఎవడికి కూడా ఆకలి వేయలేదు, ఎవడు కూడా నిరసించిపోలేదు. వాక్యాన్ని వింటున్నప్పుడు ఇంకా ఇంకా చెప్తే బాగుండు అన్నట్టుగా ప్రతి ఒక్కరిలో ఒక తీక్షణమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారై, కంటి మీద కునుకు లేకుండా, నీరసమే లేకుండా కూర్చున్నటువంటి వాళ్ళు కూర్చున్నట్టుగానే కాళ్ళు చాపుకునేటువంటి వారుగా కాక, అనగా ఐపిరెడ్డిపాలెంలో ఒక కాలు, కావల్లో ఒక కాలు, మధ్యలో తిమ్మ సముద్రంలో సీటు, అలాగెవడు కూర్చోలేదు. కూర్చున్నటువంటి వాళ్ళు ఒకే రకంగా కూర్చుని, ఒకే భంగిమలో కూర్చొని దేవుని బిడ్డలారా యేసు చెప్తున్నటువంటి మాటలను ఆసక్తితో వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా ఆయన బోధిస్తున్నప్పుడు అలాగా అంత అటెన్షన్గా ఆయన ఏం చెప్తాడో ఒక్క మాట కూడా వారు తోసిపుచ్చుకోకుండా ప్రతి మాటని నేరుగా తమ హృదయాల్లో నాటుకుంటున్నారే. ఈ రోజున వాక్యం వింటూ ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైనా అలాగా ఆ స్థాయిలో నువ్వు ఎప్పుడైనా వాక్యాన్ని విన్నావా? అలాగ వాక్యాన్ని విన్నటువంటి వారి సంగతి ఎలా ఉందో మనం చూసినట్లయితే 3 దినాలు దేవుని బిడ్డలారా ఆకలి దప్పులు మర్చిపోయారు, ఇళ్ళు వాకిళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు చూడండి, 12 గంటలకో 11 గంటలకో వాక్యం అయిపోయిన వెంటనే భోజనాలు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తొందరగా భోజనాలు పెట్టండి అయ్యా అనుకొని భోజనం చేసిన వెంటనే పాస్టర్ గారికి చెప్పా చేయకుండా ఏం చేస్తాను చెప్పండి, పెట్టే పేడ సర్దుకొని ఎక్కడ రా మన ఇల్లు, ఈ 2 గంటలకే ఈ 3 గంటలకే ఇల్లు ఏమైపోయిందో, కోళ్ళు ఎవరెత్తుకుపోయారో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బర్రెల కాడ గడ్డి అయిపోయిందేమో, మేకల దొడ్లో కుక్కలు దూరేయేమో, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఇక్కడ కూర్చున్నాకనే అదే ఆలోచన. 3 దినాలు యేసయ్య వారికి బోధిస్తున్నప్పుడు తన్ను తానే మర్చిపోయారు, ఇళ్ళు వాకిళ్ళు మర్చిపోయారు, భార్యలు భర్తలు మర్చిపోయారు, భర్తలు భార్యలు మర్చిపోయారు, పిల్లలు తండ్రులు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా అలాగా తన్మయమైపోయి పరవశమైపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అలాంటి అనుభవంలోనికి రావాలి. ఏదో వస్తున్నా వెళుతున్నామంటే కాదు, అలాగ వస్తూ వెళుతున్నట్లయితే మన జీవితంలో అభివృద్ధి ఉండదు. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటనగా, ఆయనకు ఇష్టం
శ్రేష్టమైనటువంటిది ఏదో ఈ రాత్రి వేళ నీకు చెబుతున్నాడు. విన్నటువంటి దాన్ని జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరుచుకొని ఈ రోజు నుంచే వాటిని ఆచరించడం ప్రారంభించు. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇది కూటాలకల్లా నీ జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరందరికీ అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నుంచి నాకు సంతోషం, మధ్యలో బ్రేకే తీసుకోను. ప్రైజ్ ద లార్డ్. 3 దినాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? కూటమి అయిపోయిన వెంటనే భోజనం చేసేసిన తర్వాత వెంటనే పెట్టి పేడ సర్దుకొని ఆటోలు వచ్చిన వాళ్ళు ఆటోలు, దగ్గర ఇల్లు ఉన్నట్లయితే పరిగెత్తేస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? ఎంతమంది జనసమూహం ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దిగి వెళ్తున్నప్పుడు యేసయ్య వెంటే వెళ్తున్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎంతమంది నాతో పెట్టకుండా వస్తారో చూస్తాం ఈరోజు. ఎవరమ్మా? నా కారులో నీ ఒక్కదానికి ఖాళీ ఉందమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు కొంచెం లేండి, నేను కొంచెం డ్రామా కూడా చేస్తున్నా మధ్యలో. ఈయన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 దినాలు ఈయన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేస్తే ఇప్పుడు ఉపన్యాసం అయిపోయింది. ఆమేన్ అనగానే ఏం చేస్తాం చెప్పండి? మనం ఈరోజు భోజనం కూడా లేదనుకోండి, ఏం చేస్తాం? చెప్పట్లే మీరు? భోజనం లేకపోతే ఏం చేస్తామండి? ఇంకా మంచిది, తొందరగా ఇంటికి వెళ్తాం. అవునా కదా? ఈ పాస్టర్ గారు కనీసం అన్నం కూడా పెట్టలేదు. దేవునికి స్తోత్రం. నాకు పెట్టకపోతే చాలా సంతోషం, పెడితేనే కొంచెం బాధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య బోధ పూర్తి చేయగానే ఆమేన్ అని ఉంటాడా లేదా చెప్పండి? అనగానే వాళ్ళు ఏం చేయాలా? అయ్యా ఇడిపించాడయ్యా, వెళ్దామయ్యా ఇంటికి. ఇప్పుడు దాకా 3 రోజుల నుంచి బుర్ర తినేచాడయ్యా అనుకున్నారు ఎవరైనా? అనుకున్నట్లయితే ఇప్పుడు యేసయ్య వెళ్తా ఉంటే ఈయన వెనకాల ఎవరు వెళ్తున్నారంట? కొన్ని వేల మంది, ఏంటంట లెక్కించలేనంత బహు జనసమూహము ఆయనను వెంబడిస్తున్నారు. మీరు జాగ్రత్తగానండి. ఇప్పుడు వెంబడిస్తున్నటువంటి జనాల దగ్గరికి వెళ్ళి, ఏంట్రా బాబు మనలాంటి వాళ్ళు వెళ్ళేవాను కాడికి? అప్పుడే వెళ్ళాం, ముగించింది, సభ అయిపోయింది, యేసయ్య వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దిగి వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ అడిగితే, ఏంట్రా బాబు ఏంటి మీరు ఆయన వెనకాల వెళ్తున్నారేంటి అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? 3 రోజుల నుంచి 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన బోధిస్తుండగా ఆయన చెప్పినటువంటి బోధలన్నీ కూడా విన్నా. ఇంకొక రోజు చెప్తే బాగుండు అని అనుకున్నాం మేము. అయితే బోధ అయిపోయింది కదా, మీ ఇల్లు వాకిలు గుర్తుకు రావట్లేదా? మీ ఇంటికాడ ఉన్నటువంటి గేదెలు ఏమైపోయినాయో? 3 రోజులు ఇప్పలేదు కదా, గాడిగాడి కట్టేస్తున్నాం కదా, వాడి పరిస్థితి ఏంది? నీళ్ళు పెట్టినటువంటి వాళ్ళేరి అందరం కూడా ఇంటికి వచ్చాం కదా, ఇల్లు వాకిలు కూడా ఇడిచిపెట్టి వచ్చాం కదా, ఇల్లు వాకిలు గురించి పట్టించుకోకుండా వెళ్తున్నారేంట్రా అంటే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఒకవేళ ఆయన వెంట వెళుతున్నటువంటి వారిని మనం కదిలిస్తే వారి నోటు గుండా పాడేటువంటి పాట ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చప్పట్లు ఇందాకే చెప్పా, మనం కొట్టే చప్పట్లు దోమల పండగలు చేసుకోకూడదు. పొరపాటున ఒక ఈగ కానీ ఒక దోంగ నీ చేతులకు వస్తే నలిగిపోవాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏంట్రా నీకు ఆస్తులు లేవా, ఇల్లు వాకిలి లేవా అంటే వాళ్ళు అంటారు, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆపులే విడగాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా. అందరూ మన దేశం పాటే కదా. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట
మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎప్పుడైనా అలాగ యేసుని వెంబడించాలని ఎన్నో సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి ఆసక్తి ఆశ నీలో వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి ఎంత ఉందంటే, ఆస్తులన్నీ పోయినా పర్లేదు ప్రభువా అంటే చాలు, నీవు లేకుండా ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 రోజులు అయిపోయిన ఆయన వెంట ఆ జనసమూహం అంతా కూడా వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు వాళ్ళు అని అడిగితే, వారు విన్నటువంటి ఉపదేశంలో దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చూడగా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లే మీరంతా బాగా ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నారు? ఏంట్రా మీరు ఆ జనసమూహాన్ని అడిగితే 3 రోజులు అయిపోయినా ఎందుకు మీరు ఇలా తిరుగుతున్నారయ్యా, ఇంకా ఆయన వెంబడిస్తున్నారు, మీరు వెళ్ళకపోరా అంటే, మేము వెళ్ళకపోము. ఎవరు కావాలి మాకు? యేసయ్య కావాలి. ప్రైజ్ ది లార్డ్ అనే మాట వారందరి జీవితంలో వచ్చిందంటే, కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో ఒక మాట చూడండి. 6వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు మొదట అనేది లేదమ్మా, చదవండి. ఆయన రాజ్యమును నీతిని ఏం వెతకాలంట? చెప్పట్ల మీరంతా. మొదట వెతకాలి అనండి. కొంచెం పెద్దగా చెప్పండి, లేకపోతే నాతో చెప్పడం మీకు అంత బాధ అయినప్పుడు మీ పక్కన వాళ్ళని తట్టండి. ఈ సందర్భంలో మీకున్న కసి తీర్చుకోవచ్చు. నేను మీకు అధికారం ఇస్తున్నా. I am giving authority to you to take the revenge on your enemy. మీకు ఎవరైనా ఇక్కడ శత్రువు ఉంటే వాడు పక్కనే కూర్చోనంటే తట్టండి, ఒక తట్టు పక్కన తట్టండి. కొట్టుకోవద్దండి, తట్టమన్నాను. తట్టడం వేరు, కొట్టడం వేరు. అటు తట్టి చెప్పండి, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అవన్నీ అనండి. ఇంకోసారి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డారా, నువ్వు లిస్ట్ రాసుకో. నీకు ఏమేం కావాలని దేవుడిని అడగాలనుకుంటున్నావో, నీకు ఏ కొరతలు ఉన్నాయో, ఏ సమస్యలు నీలో ఉన్నాయో, ఏ బాధలు నీలో ఉన్నాయో, ఏ రోగం నీలో ఉందో, ఏ రోగాన్ని బట్టి డాక్టర్లు అందరూ కూడా చేయి విడిచి నువ్వు చచ్చిపోతావని చెప్పారో, ఆ యొక్క చిట్ట అంతా రాసి ఆయన పాదం దగ్గర పెట్టి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను అనుసరిస్తున్నాను ప్రభు అని చెప్పగలిగినటువంటి వాడు ఎవడో, వాడికి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించేవాడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్పందించాలి. ఆయన చెప్పిన మాట గురించి ఆయన చెప్తున్నాడు. మీరు 5 నుంచి 7 అధ్యాయాల వరకు చదువుకుంటే, ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోద్దేమో అంట. ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ఏ ఒక్క చిన్న మాట కూడా తప్పిపోవడానికి వీలు లేదని ఆయన కరాఖండిగా చెప్పాడు కొండ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మినారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుని వెంబడిస్తున్నారు. నమ్మనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుని విడిచిపెట్టి లోకమంతా కూడా తిరుగుతున్నారు. లోకమంతా తిరిగినా
దేవుని బిడ్డరా, నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ఎత్తును మోరడితే ఎవడు కూడా చేసుకోలేడట. నిన్ను హెచ్చించేటువంటి వాడు ఆయనే, తగ్గించేవాడు కూడా ఆయనే. కనుక దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం విస్తారంగా. దేవుని బిడ్డరా, దేవుడు తన దాసుని నిలబెట్టుకొని ఈ లోకములో దేవుని బిడ్డరా ఆయన పండితులను పిలవలేదు, జ్ఞానులను పిలవలేదు, పామరులను పిలిచాడు, విద్య లేనిటువంటి వారిని పిలిచాడు. విద్య లేనిటువంటి వారికి పరలోకపు దివ్య జ్ఞానాన్ని ఇచ్చి భూలోకాన్ని తలకిందులు చేయగలిగిన అభిషేకాన్ని ఇలాంటి దైవజనులకు ఇచ్చాడు. చప్పలు కొడతాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చదువుకున్న చదువు దేవుని బిడ్డరా, తెలుగు బైబిల్ని, హిందీ బైబిల్ని, ఇంగ్లీష్ బైబిల్ని చదవడానికి, కన్నడ బైబిల్ని చదవడానికి, ఈ 4 భాషలు నేను చదవడానికి, రాయడానికి, మాట్లాడడానికి అవకాశం ఏర్పడిందే తప్ప దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వచనాలను వర్ణించేటువంటి జ్ఞానము నాకేమాత్రం కూడా చాలలేదు. దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి వాటిలో మేమందరం కూడా సమానులమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారి వారిలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు తన దాసులను వాడుకొని తన బలమైనటువంటి రాజ్యము కొరకు ఎన్నో ఆత్మలను సిద్ధపరుచుకుంటున్నాడు అంతే తప్ప కేవలం ఆయన ఇస్తున్నటువంటి కృప ద్వారానే సేవ చేస్తున్నవే తప్ప మాలో ఉన్నటువంటి సొంత జ్ఞానం ఏమాత్రం కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, తండ్రి, ఈ రాత్రి వేళ నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే నీవు ఆయనను వెంబడించేటువంటి వారిగా నువ్వు మార్చబడాలి. ఎవరిని వెంబడిస్తున్నావు? యేసుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన చెప్పినటువంటి బోధ ప్రకారం మనం జీవించేటువంటి వాళ్ళమైతే ఆయన వెనకాలే మనం ఉండాలి. ఆయన నడిచినటువంటి మార్గంలో నడవాలి. ఆయన వెళుతున్నటువంటి ప్రతి అడుగు జాడలను వెంబడిస్తున్నారు వాళ్ళు. ఈ రోజున దేవుని మందిరానికి ఎంతో కాలం నుంచి నువ్వు వస్తున్నా, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా? నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఆచారం, నువ్వు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయము దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా? ప్రైజ్ ది లార్డ్. అలా ఉన్నప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. జనసమూహములు ఆయన వెంబడిస్తున్నటువంటి వారు ఎవరనగా దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు. ప్రభువా, లోకాన్ని నేను వెంబడించినయ్యా, లోకములో ఉన్న సంబంధాలను నేను వెంబడించినయ్యా, లోకములో ఉన్న బంధువులను నేను వెంబడించినయ్యా, లోకములో ఉన్న స్నేహితులను నేను వెంబడించినయ్యా. నా స్నేహితుడవు నీవే, నా బంధుడవు నీవే, నా తల్లి తండ్రి నీవు, నా సమస్తము నీవే. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వాడి జీవితంలో రావలసినటువంటి ఒక తీర్మానమేనగా నీవే సమస్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం పాట కూడా పాడుతుంటాం ఏమని? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే. రిబందరవ శబ రిబందరవ శబ రిబందరవ శబ. తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన జీవితంలో రావాల్సినటువంటిది అది. దేవుని వెంబడిస్తున్నటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటనగా 3 దినాలుగా వారు విన్నటువంటి వాక్యం ఏదో వారి జీవితంలో నాటబడింది కనుక వారు ఎవరిని అనుసరిస్తున్నారంటే దేవుని వెంబడిస్తున్నారే కానీ, దేవుని అనుసరిస్తున్నారే కానీ లోకాన్ని, లోకములో ఉన్న ఆశలను దేని కూడా వారు వెంబడించట్లేదు. ఈ రోజున క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, ఈ రోజున దేవుని బిడ్డరా నన్ను చాలా మోసం చేశారు. పెళ్లిలో అడికి వెళితే ఏమీ లేదని చెప్పి పెళ్ళంతా అయిపోయిన తర్వాత రింగులు తెచ్చారు, తాలిబొట్టు తెచ్చారు. ఇదేంట్రా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? ఇది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా, ఎలా కడతావు? ఈ రోజున దేవుని బిడ్డరా ఇలాంటి ఆచారాలు చేస్తున్నటువంటి వాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పింది 3 ముళ్ళ బంధం కాదు కానీ 3 పేటల బంధం.
అందరూ మౌనంగా ఉన్నారు నిశ్చేష్టులుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కళ్ళకి కుట్లేసి గట్టిగా లాగుతుంటే కళ్ళు మూసుకొని పోతున్నట్టు కొంతమంది కళ్ళు ఉన్నాయి. వందనాలు. ఆపేయమంటారా? మీకు అంత ఇష్టం మీద ఆపేస్తే ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? బోయస్ పాస్టర్ గారికి ఈసారి ఎప్పుడన్నా వస్తాలే సార్. ఇట్లాంటి డిస్టర్బ్ చేస్తే మధ్యలో అయిపోయింది. ఎక్కడ పోతున్నాం? బ్రేక్ కానీ పాకండి. మీ పక్కన వాళ్ళు ఎవరండి నిద్రపోతుమ్మనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎనటికి అలాంటి పాస్టర్ గారు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడంట. వాడు నడులు లిప్పుతూ పోయాడంట. వాడు ఆ వచ్చిన పాస్టర్ స్వస్థత వరం కలిగినాడని వెళ్ళాడంట. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన బాగా వాక్యం చెప్తా ఉంటే వెనకాల వాడు కోడంట నిద్ర వస్తే వాడు ఏం చేస్తాడో తెలియదంట. వాడు వెనకాల కూర్చోన్నాడు ఒకడు. వాడు బాంచి నిద్రపోతుంటా వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నేను గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. గురకల్లో ఎవడో ఒకడు వాడి మీద కొడతానికి వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఇద్దరు పెనుగులాడుతూ వీడేం చేసి కాలు తెగిసిదన్నాడు కల్లో. వాడు ముందు ఎవడున్నాడు? నడుం లిప్పులో ఉన్నాడు. వాడిని తంతే వాడంటే వెళ్ళి నాయనా నీకు నమస్కారం అయ్యా, 10 సంవత్సరాల నుంచి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళానో ఈ నొప్పి తగ్గలేదు, నీ ఒక్క తన్నుతున్నా. క్రైస్తలాడ్. అట్లాంటి వైద్యులు ఎవరన్నా తన్య వైద్యులు ఎవరన్నా వచ్చి ఉంటే తన నిద్రపోయేవాడు. క్రైస్తలాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేయించినటువంటి కార్యక్రమాలు, మనం చేస్తున్నటువంటి ఆచారాలు దైవనీతిని నెరవేర్చేటువంటివేనా? బైబిల్ గ్రంథం చెప్తుంది మూడు పేటల బంధం రా బాబు, 3 ముళ్ళ బంధం లేదురా అని చెప్తే అదే కావాలంటున్నారు వాళ్ళు. అసలు దాన్ని దిగి వెళ్ళిపోదాం అనుకున్నా నేను. పెళ్ళి అయిపోయింది ఇక దిగి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆడ కొత్తగా అన్యులు వచ్చినారు. వాళ్ళ ముందు దేవుని నమ్మనికి అవమానం కలుగుద్దని మీరే కట్టుకుంటారని పక్కకు పోయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయించా పని. అలా చేసేవాళ్ళు మనలో ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ మంచివాళ్ళే. మనందరూ మంచివాళ్ళు అయిన దానికి 3 ముళ్ళ బంధం కాకుండా 3 పేటల బంధంలోకి వెళ్ళినట్టుంటే వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయాలి. మనం చేసేది ఏదైనా వాక్యానుసారంగా ఉండాలి. ఇక్కడ ఏం వాక్యం వింటాం? బయటికి వెళితే మాత్రం ఎవరిని ఆచరిస్తామంట? లోకములో ఎవడో స్థాపించినటువంటి ఆచారాన్ని, ఎవడో నిర్ణయించినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంట సంప్రదాయాన్ని, అదే దైవనీతి అని, దైవనీతిని నెరవేర్చేదని దయ్యపు నీతిని నెరవేరుస్తూ దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, నీవు దేవుని వెంబడించేటువంటి వాడవైతే, దేవుని యొక్క బోధన వింటున్నటువంటి వాడవైతే, ఆ కొండ ఏదో కాదు దేవుని బిడ్డారా. ఈ రోజున ఈ మందిరాలే ఆ కొండలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నమ్మినటువంటి వాళ్ళు చప్పలు కొడదాం. ఈ కొండ దగ్గర దేవుని బిడ్డారా మాట్లాడుతున్నవాడు దైవజనుడు కావచ్చు, నీ ఎదుట మాట్లాడిస్తున్నవాడు దేవుడు. నమ్మినటువంటి వాళ్ళు బిగ్గరగా చప్పలు కొడుతున్నప్పుడు ఒక అభిషేకం దిగాలి. ఊరికినే చప్పలు కొడతానంటే చప్పలు కొట్టడం కాదు. కొడుతున్నప్పుడు ప్రభువా నేను ఎన్ని మాటలు ప్రభా వృధా చేశానయ్యా, నా దైవజనుడి ద్వారా నువ్వు ఎన్నో సత్యాలు నాకు బోధించిన ఒక్క మాట ప్రకారం కూడా జీవించలేనిటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా నేను అని ఒక్కసారి మన జీవితాన్ని చిత్రించుకొని దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి, అసహ్యపరుచుకోవాలి. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, వెంబడిస్తున్నటువంటి వారు లోకాచారాన్ని వెంబడిస్తున్నటువంటి వారు కాదు, యేసయ్య చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తూ నడుస్తున్నటువంటి వారే ఆ కొండ మీద నుంచి దిగిన ఇంటికి వెళ్లకుండా ఎవరిని వెంబడిస్తున్నారంట? యేసయ్యని వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనానికి వెళ్ళినట్లయితే ఆయన దిగి వస్తున్నాడు. ముందు ఆయన ఉన్నాడు. అనేకమైనటువంటి బహుజన సమూహములు ఆయన వెంబడి వస్తుండగా ఒకడు కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ కుష్టు వ్యాధిగ్రస్తుడు, అందరు జాగ్రత్తగా వినాలి, ఓ కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసయ్య దిగివచ్చుట చూచి ఆ పక్కన చేరి కేక వేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడ 2వ వచనం చదవమ్మా. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, ఆగండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుష్ఠరోగి అనండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. పాత దినాల్లో దేవుని బిడ్డరా దానికి ఉన్నటువంటి పేరేంటనగా పెద్ద రోగం. అంటే రోగాలన్నిటిలో కూడా పెద్ద రోగమని. అయితే దేవుని బిడ్డలారా ఇది పెద్ద రోగమే. ఆ కాలంలో ఎవరికైనా కుష్ఠరోగం వచ్చినట్లయితే వాడు ఎంతటి కోటీశ్వరుడైనా తన జీవితంలో
విస్తారమైనటువంటి సంపద కలిగినటువంటి వాడైనా, ఇళ్ళు వాకిలు కలిగినటువంటి వాడైనా, పొలము గట్రా కలిగినటువంటి వాడైనా, వాడికి కుష్టు వ్యాధి రాగానే కట్టుకున్న భార్య అయినా, తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి తోబుట్టువులైనా, తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలైనా సరే నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఏం చేస్తారనగా ఊరిలో నుంచి వెలివేస్తారు. వాడు కట్టుకున్న ఇంట్లో కూడా వాడిని ఉంచనివ్వరు. వాడిని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే ఊరి బయటికి తరిమేస్తారు. ఈడు ఊరి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఆ అడవుల్లో ఆ కొండల గట్టుల మధ్యలో, అలాగనే అక్కడ ఉన్నటువంటి చెట్ల నీడన వాడు కూర్చొని ఆ దారి గుండా ఎవడైనా వెళుతుంటే ఆకలికి అలమటిస్తూ, ఆ మంచుకి, ఆ ఎండకి, ఆ వానకి తడుస్తూ, ఎండకి ఎండుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో కట్టుకున్నటువంటి బట్టలన్నీ కూడా చీకిపోయి చాలా దుర్భరమైన జీవితంలో ముఖమే అంత వికారంగా మారిపోయి, వారికి ఉన్నటువంటి వేళ్లే ముడుచుకుని పోయి, ముఖం వచ్చేస్తే చెదిరిపోయి, చూస్తే వాడి అసహ్యంగా ఉండేటువంటి విధంగా తమ జీవితం, తన యొక్క దేహం మారిపోతే, దేవుని బిడ్డారా, ఎవడికి కూడా మొహం చూపించలేనటువంటి స్థితిలో అక్కడ బయటికి వెళ్ళిపోయి అరణ్యాల మధ్యలో, అనగా రోడ్ల పక్కన అరణ్యాల్లో కన్నీరు కార్చుకుంటూ, రోదిస్తూ, మూలుగుతూ తమ జీవితాలను గడపాలి. అలాగే గడిపి వాడు ఏం చేయాలండి? అక్కడిని చనిపోవాలి వాడు. ఇది వాడి పరిస్థితి. ఈ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి కూడా మనం చూడగా, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఈ కుష్ఠరోగం రావడం ద్వారా కోటీశ్వరుడే. ఊరిలో భార్య బిడ్డలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ కూడా త్రోసివేశారు. త్రోసివేయడానికి గల కారణం ఏంటనగా, అట్టి కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ఎవడైనా ముట్టుకున్నా వాడు కూడా అపవిత్రుడేనని వాడిని తరిమివేసేటువంటి వాళ్ళు. ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఎన్ని రోజుల నుంచి గ్రామంలో నుంచి వెలివేయబడి బయట ఆ కొండ చర్యల మధ్యలోనూ, ఆ రోడ్ల పక్కన, ఆ చెట్ల నీడన తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. అలాగా ఎవరైనా రోడ్డు గుండా వెళుతున్నట్లయితే వీడు వారికి మొహం చూపించకుండా అక్కడి నుంచి ఓ కేక వేస్తాడయ్యా, ఆకలేస్తుంది, వారు నుంచి అన్నం తినలేదు, నీళ్లు కావాలి, దాహం వేస్తుంది అని వాడు వేసేటువంటి కేకలకి దారిని వెళుతున్నటువంటి వాడు ఎవడో దయగలిగినటువంటి వాడు ఉంటే, వాడు చేతిలో ఒకవేళ తినుబండారాలు ఏమైనా ఉంటే, నీళ్ళు ఏదైనా ఉంటే అక్కడ పెట్టి, రే ఇక్కడ పెట్టారు తీసుకొని పో అని వాడు వెళ్ళిపోతాడు. అయితే దయాదాక్షిణ్యము లేనటువంటి వారు ఎంతోమంది వెళుతూ ఉంటారు. ఎవడో అలాంటి దయగలిగినటువంటి వాడు ఎన్ని రోజులకు ఒకడు అలాగ వస్తాడో, అలా వస్తున్నటువంటి వారు పెట్టినటువంటి ఆ దయతో పెట్టినటువంటి ఆ భిక్ష తింటూ కాలాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి వ్యక్తి యేసయ్య ఎదురుపడగానే మొక్కాడు, అయ్యా నా బతుకేలా అయిపోయిందయ్యా, ఒకప్పుడు చక్కగా ఉండేవాడిని, ఒకప్పుడు అందంగా ఉండేవాడిని, నా భార్య నన్ను తోసివేసిందయ్యా, నా బిడ్డలే నన్ను తరిమేశారయ్యా, నా అన్నదమ్ములే తరిమేశారు, గ్రామము నన్ను వెలివేసింది, గ్రామంలో ఉన్న పెద్దలు నన్ను వెలివేశారయ్యా, నన్ను ముట్టుకుంటేనే పాపం అనుకొని నన్ను తరిమేశారయ్యా అని మొక్కుతూ ఏడుస్తూ తన యొక్క మొర్ర యేసయ్య దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అలా చెప్పుకుంటూ ఏమంటున్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను నీవు శుద్ధినిగా చేయగలవు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టడం కాదు, అర్థం చేసుకొని చప్పట్లు కొట్టాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాడు అంటున్నటువంటి మాట జాగ్రత్తగా వినాలి. మనమేమంటామో అతడేమన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. నిద్రపోయేవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు వాళ్ళు ఇంకా మేలుకోవాలి, అన్నిసార్లు చెప్పినా కూడా. ఇంకో పని చేద్దాం. నేను ఒకసారి కూటంలో మీరున్నారా? రాముడి పనులు, నువ్వు పెళ్ళికి వెళ్ళావు. రాముడి పనులు మీటింగ్ జరిగింది పోయిన నెలలో, పగలపూట. అది మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ చేశా వాక్యం. 1:45కి విడిచిపెట్టా. దాదాపు 40% మంది నిద్రపోతున్నారు. చూసా, నా వల్ల కాల, తట్టుకోలేకపోయాక దయచేసి అందరూ లేచి నిలబడుకున్నామన్నా. దయచేసి అందరం. తాషడ్డ కోతి ఏం చేసిందంట? తాషడ్డ కోతి అంటే చెడిపోయిన కోతి, మిగిలిన కోతులన్నిటికి కూడా శిక్ష తెచ్చిపెట్టిందంట. అందరం లేచి నిలబడమన్నా. వాక్యం స్టార్ట్ చేశా. వాక్యం అయిపోయేదాకా 1:30 గంట అట్లే నిలబెట్టించా. ఎవడన్నా నిలబడుకొని నిద్రపోతాడా? చెప్పండి. ఆ ధైర్యం ఉంటే నిద్రపోండి. మాకేనా శిక్ష, మేము నిలబడుకొని చెప్పేది? మీలాగా మాకు కాళ్ళు లేవా? ప్రశాంతంగా మళ్ళీ కూర్చులో
వందనాలు మీ అందరికి. దేవుడు మాకు ఈ శిక్ష వేసాడు, మీరు మాత్రం కూర్చొని అంటాం. ఏది కష్టం చెప్పండి? ఏది చెప్పండి? సుఖంగా మళ్ళీ నిద్ర. దేవుడు మిమ్మల్ని దీవించగా. ప్రైజ్ ది లార్డ్. ఈ దరిద్రపు కళ్ళకి ఆళ్లే కనపడతారు. మేలుకున్న వాళ్ళని చూడొచ్చు కదరా దరిద్రపు కళ్ళోడా అని మీరు అనుకోవచ్చు కదా. దేవుడిచ్చిన ఈ కళ్ళు ఏంటంటే ఆ నిద్రపోయేవాడి మీదకే పోతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం, నేను చెప్పే బోధ అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు ఏమంటున్నాడంటే, అయ్యా వాడి బాధలన్నీ చెప్పుకొని, అయ్యా నన్ను అందరూ తోసేశారయ్యా, కట్టుకున్న భార్య తోసేసిందయ్యా, చిన్నప్పటి నుంచి నేను కష్టపడి సంపాదించానయ్యా, 10 ఎకరాలు పొలం సంపాదించాను, 2 ఇళ్ళు సంపాదించానయ్యా, బంగారం డబ్బు మొత్తం సంపాదించానయ్యా, నన్ను ఊర్లో నుంచి వెళ్ళేసారయ్యా, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డలు, రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములందరూ కూడా తోసేసారయ్యా, నేను బయట ఎన్నో రోజులైందయ్యా అన్నం తిని 10 మందికి అన్నం పెట్టిరోండి, ఈరోజు నాకు అన్నం లేనటువంటి పరిస్థితి వెళ్ళిపోయానయ్యా అని తన బాధ అంతా చెప్పుకుంటూ మొక్కుకుంటూ ప్రభువా అని అంటే ఏమంటున్నాడో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఇప్పుడు మన డైలాగ్ ఎలా ఉంటుంది చెప్పండి? గుడికి వస్తాం, పాస్టర్ గారి దగ్గరికి వస్తాం, ఏమనుకోకండి పాస్టర్, నేనే పాస్టర్ గారు మా ఆవిడికి బాగలేదు పాస్టర్ గారు, డాక్టర్లు చచ్చిపోతావు అన్నారు, నువ్వు కానీ ప్రార్థన చేసి మా ఆవిడిని బాగు చేస్తే అప్పుడు దేవుడిని నమ్ముకున్నా. నేను దేవుడిని ఏం చేస్తాను? ఇది మన డైలాగు, అవునా కదా? పాస్టర్ గారే కాదు బాధితులు, మేము కూడా బాధితులమే. మా ఆవిని బాగా చేయమను, అప్పుడు వస్తా గుడికి. డాక్టర్ కాడ పోయి చెప్తా, అదే డైలాగు చెప్తావా? చెబితే ఏం చేస్తాడు చెప్పు? నీ చేత సంతకం పెట్టుకొని పాయిజనింగ్ చేసినేస్తాడు. బతికిన మనిషిని ఏం చేస్తాడంట? చంపిస్తాడు. ఆపరేషన్ చేస్తానంటాడు, లోపల కిడ్నీ తీసేస్తాడు. ఆపరేషన్ లేకుండానే, ఖర్చు లేకుండానే, నిన్ను ఇబ్బంది పెట్టకుండానే నోటి మాటతో స్వస్థపరచగలిగినటువంటి వాడు మనం ఆరాధన చేయించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి దేవుని దగ్గరికి వచ్చి బాగు చేయి చూద్దాం. నువ్వు ఆయన్ని శోధించేటువంటి అపవాదివా? నువ్వు విశ్వాసివా పిశాచివా? విశ్వాసమైనటువంటి వాడు ఏం చేయాలా? విశ్వాసి అయినటువంటి ఓ కుష్ఠవ్యాధిగ్రస్తుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఖచ్చితంగా శుద్ధిని చేయగలవు. ఆ మాట అంటే ఎవడైనా దాటుకొని పోతాడా? చెప్పట్లా మీరు? దాటుకొని పోతాడా? మనం ఇచ్చే డైలాగులు ఏంది? బాగు చేసి వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళంట, వాడు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాడు మొహం చూడడానికి 500 రూపాయలు ఫీజు కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ డాక్టర్ దగ్గరికి పోవాలంటే ముందు ఈ డాక్టర్ మళ్ళీ ఆ డాక్టర్కి ఆయన ల్యాబ్ పెట్టుకో అంటాడు. ఆయనకి కమిషను. ఈయన కాడికి వెళ్ళంగానే 500 రూపాయలు ఈయన మొహం చూడడానికి. ఈయన కాడికి పోగానే ఆయన మొహం చూడడానికి మళ్ళీ 2000 రూపాయలు స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇన్ని చేపించుకొచ్చిన తర్వాత ఇగో ఈ మాత్రలు వాడు 10 రోజుల దాకా వాడు, చూద్దాం తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి చేస్తున్న వైద్యానికే ఆయనకే నమ్మకం లేదు. ఏమనుకోబాకు, నిన్ను అంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేస్తున్న వైద్యానికి ఆయనకే నమ్మకం లేదు. నమ్మకం ఉన్నాడు, వేసుకోపో, రావాల్సిన అవసరం లేదు, తగ్గిపోద్దు పో అనాలి కదా. ఎవడని అంటాడా? దగ్గరగా చెప్పలు పడదా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి ఏమందని చెప్పండి? రోగం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏమందని చెప్పండి? యేసయ్యా నీవు స్వస్థపరచగలిగిన శక్తిమంతుడైన దేవుడవయ్యా, నువ్వు నన్ను దాటిపోవద్దు, నువ్వు ఇష్టమైతే నన్ను చేయగలవయ్యా అని మనం అలాంటి ప్రార్థన మనం చేస్తే దాటిపోతాడైనా? తోచేసాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అనండి. ఏమనాలి ఇక నుంచి మనము? ప్రభువా నీకు సమస్తము కూడా సాధ్యమే. చప్పలు కొట్టండి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి,
సకలము సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల బిగ్గరగా చప్పట్లు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నా గుండగా గ్లోరీ రిబంద రవశం నీవే నాండగా నీవు నా గుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా యేసయ్యా యేసయ్యా గ్లోరీ యేసయ్యా 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 హల్లెలూయా చెబుదాం హల్లెలూయా రెండు చేతులు బాగా ఎత్తి కొంచెం ఎక్కువ ఉంది ఒక్క పాయింట్ ప్రైజ్ ది లార్డ్ చెబుదాం హల్లెలూయా దేవుని బిడ్డారా వాడు యేసయ్యను చూచి తన బాధలన్నీ చెప్పుకొని అంటున్నటువంటి మాట ఏంటంటే అయ్యా నీకు ఇష్టమైతే దేవునికి స్తోత్రం హల్లెలూయా అనండి ఇంకోసారి మాటని అసలైన మాటలోనికి వస్తున్నాను. ఈ మాట మన జీవితాల ఆత్మీయ జీవితాలను ఒక గొప్ప మలుపు దేవుడు తిప్పగలుగుతున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. బిగ్గరగా నోటితో చప్పట్లు కొట్టడమే కాదు, నోటితో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఒక మహిమ నీ మీదకి దిగి రావాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని బిడ్డలారా వాడు అంటున్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నీవు చేయగలవు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించగలిగినటువంటి మరొక మాట, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇంకోళ్ళు ఎవరన్నా తొందరగా వస్తే మీరు రావద్దులే, ఆడే ఉన్నాడు. పాస్టర్లను పెట్టుకుంటే మళ్ళీ తప్పు అవుతుంది. సరే ఎవరు రాకపోయినా పర్లేదులే, మీరు కూర్చోండి పాస్టర్ గారు. వద్దు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మీ పేరయ్యా? శ్రీ డేవిడ్ రాజ్. డేవిడ్ రాజు గారు. ఏమనుకోవద్దు, కొంచెం మీరు ఇప్పుడు ఏమనుకుంటారంటే మీరు కుష్టి వ్యాధిగ్రస్తుడు అనుకోండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమండి ఇతనికి కుష్టి వ్యాధి ఉంది, ఇప్పుడు నేను డాక్టర్ అనుకో, ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గర ఏం చెప్తారు? నేను చాలా జబ్బులు బాగు చేస్తున్నా, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఏమడతారు? మీరు అడగండి మైక్లో. డాక్టర్ గారు చాలా రోజుల నుంచి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, దీన్ని మీరు నయం చేయండి అంటారు. వ్యాధిని బాగు చేయమని అడగ, అంతే కదా? అంతే. దేవుడిని దీవించిందా? కూర్చో. దేవునికి స్తోత్రం హల్లెలూయా అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోగంతో ఉన్నవాడు యేసయ్యకి మొరపెట్టి, అయ్యా నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నానయ్యా, ఈ జబ్బులో నుంచి నన్ను బాగు చెయ్యయ్యా అని అడగాల లేదా? చెప్పట్లా మీరు? ఇదే మనం ఏదో పైపైన వాక్యాన్ని నేర్చుకుని వెళ్ళటం కాదు. యేసయ్య ప్రేమ ఏంటో తెలుసుకోవాలి, దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడో తెలుసుకోవాలి. వాడు అడిగినటువంటి పదం ఏంటంటే, నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు. దేవునికి స్తోత్రం హల్లెలూయా అనండి. జబ్బున్నవాడు జ్వరం వచ్చింది, జ్వరం పట్టిందయ్యా నాకు, డెంగ్యూ జ్వరం అయ్యా, టైఫాయిడ్ జ్వరం, వైరల్ ఫీవరు, కాబట్టి దీన్ని బాగు చేయయ్యా డాక్టర్ గారు అని అడుగుతామా లేదా మనం? కానీ వాడు అడిగింది ఏంది? చెప్పట్లే మీరు, చెప్పట్లే మీరు. మిమ్మల్ని సామాన్యంగా వదలని ఈరోజు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
వచ్చే సంవత్సరం నన్ను పిలవకపోయినా పర్వాలే, దేవుడు చెప్పిన మాటలు మాత్రం పోతాను నేను. ₹1 ఇగిపోయినా పర్వాలే, సంతోషం. క్రైస్తల నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇక్కడ రూపాయి తీసుకోకుండా పోతే రేపు పొద్దున నా ఇంటికి ఒక ₹50,000 వస్తుంది. ₹1,00,000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. క్రైస్తల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జబ్బు పడినటువంటి వాడు, రోగంతో ఉన్నవాడు, అయ్యా నాకు ఈ రోగాన్ని బాగు చేయ అని అడగాలి కదా. కానీ వాడు అడిగింది ఏంది? నీకు ఇష్టమైతే నన్ను మళ్ళీ రా నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నీతోనే ఫినిష్ చేస్తాం. నన్ను శుద్ధిని చేయమంటే దాని అర్థం ఏంటి? నన్ను పరిశుద్ధుణ్ణి. శుద్ధుడు అనేటువంటి పదానికి మరొక పర్యాయ పదం ఏంటనగా నన్ను పవిత్రుడిగా, శుద్ధుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధత కలిగినటువంటి వాడిగా నన్ను చేయమని దాని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, రోగం వచ్చిన దానికి మనం ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తామే తప్ప, ప్రభువా ఇంతకాలంగా నేను గుడికి వస్తున్నానయ్యా, నా హృదయం శుద్ధంగా లేదయ్యా, నా చూపులు పవిత్రంగా లేవయ్యా, నా ఆలోచన పవిత్రంగా లేదని ఎవడైనా ఎక్కడైనా ప్రార్థన చేసిన సంఘటనలు ఉన్నాయా? చెప్పట్ల మీరు మౌనంగా అయిపోయారు. ఈ రాత్రి వేళ అది చేయగలిగితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు కోరుకునేదంటే, ప్రభువా ఈ రోగమే కాదు నాయనా, నువ్వు అక్కడి నుంచి చేరి మాట్లాడుతుంటే నేను ఇక్కడికి వచ్చి అన్నానయ్యా, దగ్గరికి వస్తే వాళ్ళు నన్ను దూరం చేస్తారని ఏడు కూర్చోనే 3 రోజుల నుంచి నేను కూడా విన్నానయ్యా. విన్నగా నాలో వచ్చినటువంటి అవిశ్వాసం ఏంటంటే, నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే, నువ్వు శుద్ధినిగా చేయబడి ఆత్మీయ స్వస్థత నాలో కలిగిన వెంటనే ఆత్మీయ స్వస్థతలో ఉన్నటువంటి ఆత్మ ప్రభావం నా జీవితంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా దూరమైపోతాయి అనే విశ్వాసం కలిగినటువంటి వాడై యేసయ్యను అడిగాడు. బిగ్గరగా కొడితే ఎప్పుడు బిగ్గరగా చప్పలు కొట్టండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి కొట్టండి. ఏదో ఊరికి కొట్టడం కాదు. ఏదో కోటాలు వచ్చినాయి, ఈ చివరి రోజు కూడా అయిపోతే వెళ్ళిపోదామని కాదు. వెళ్ళిపోవడానికి లేదు. నువ్వు దేవుని వెంబడించేటువంటి ఒక భక్తుడిగా మార్చబడాలి, ఒక నిజమైన రోషము కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. నీవు శుద్ధుడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు యేసయ్యా, నాన్న అది నాకు ఇష్టం అనండి. ఏది? రోగం వచ్చింది కానీ పాస్టర్ గారు రోగం బాగు చేయండి, ఇదిగా దేవుడికి ఇష్టం. రోగాన్ని బాగు చేస్తాడు ఆయన. మొదట ఏ రోగం పోవాలంట? భక్తుడైనటువంటి ఇర్మియా గారు అంటాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. చెప్పట్లే మీరు? ఇదేనికంట రోగం? ఈ రోగం ఎవడన్నా బాగు చేస్తాడు భూలోకంలో? ఏడన్నా ఎంఆర్ఐ స్కాన్ పెడితే హృదయానికి అంటుకున్న రోగం తెలుస్తుందా? ఒక్క యేసయ్య మాత్రమే దాన్ని స్కాన్ చేయగలిగిన దేవుడు. చప్పలు కొడతాం. ఈ రోజున దేవుని బిడ్డరా, అందరూ పైకి బాగానే ఉన్నారు. ఏం చెడిపోయిందంట? అందరము అంతమంది మీ పైకి మానవులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్రగా బొర్రగా మంచి గుడ్డలు వేసుకొని ఇచ్చి తలుకు బిలుకులు అంటే కుదరదు. లోపల హృదయం, నీ చూపు ఎలా ఉంది నాన్న? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మందిలో వెళ్తున్నప్పుడు నీ చూపు ఎలా ఉంది? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ నడత ఎలా ఉంది? నడతలో కూడా పాపం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నడతలో వయ్యారపు నడకలు ఉంటాయి. ముసలోడు కూడా చూస్తాడు. వాళ్ళు చూడు, రే నువ్వేం చూస్తున్నావు? ఏందో ఆ పిల్ల నడుస్తుంటే చూడాలనిపిస్తుంది అబ్బా. తప్పు ముసలోడిది కాదు. మీరందరూ చాలా మంచి వాళ్ళమ్మా. మిమ్మల్ని మా ఊర్లో వాళ్ళ సంగతి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లే మీరు? హల్లెలూయా. వాడు కోరినది యేసయ్యకి ఇష్టం అనిపించింది. చప్పట్లు కొడతాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడు కుష్టి వ్యాధిగ్రస్తుడే. కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏం చేయకూడదంట? ముట్టకూడదంట. ఏం చేయకూడదంట? చెప్పట్లే మీరు? ముట్టడానికి వీలేదు. ముట్టినా కూడా వాడు అపవిత్రుడైపోవాలి. అంతెందుకు 2020, 2021 సంవత్సరాలు ఏమొచ్చినాయి మనకి? ముట్టుకుంటే అంటుకొని ఏం చేస్తుందంట?
కబరస్థానికి తీసుకెళ్ళింది ఎంతోమందిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంత భర్తకే వచ్చిందంటే భార్య పట్టుకున్నారు వెళ్ళి, అమ్మ తీసుకోబండి అమ్మంటే వద్దులే సార్ మీరే చేసేయండి, సంతకం పెట్టి మరి. ఎవరు? భార్య. ఒకవేళ భార్య చేసిన భర్త, మరి ఆమె లేకపోతే బతకలేనట్టు కదా మొన్నటిదాకా, తీసుకోవారింటికి, వద్దు సార్ మీరే తీసేయండి సార్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఆ మాట అనగానే యేసయ్య లోపల తబ్బిపోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తలడిల్లిపోయి వాడి మీద ప్రేమ పొంగి వచ్చి చెయ్యి చాచి వాడిని ముట్టుకున్నాడంటే చెప్పలు కొడతాం. దేవుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను ముట్టుకోవద్దయ్యా. ఏంటి నీకంత ధైర్యం? నా భార్య నన్ను ముట్టుకోలేదు యేసయ్యా, నా బిడ్డలు నన్ను ముట్టుకోలేదయ్యా, వెరసి నన్ను ఊర్లో నుంచి గెంటేశారు, వెళ్ళిపోరా నువ్వు, ఇక్కడ కనపడ్డావా చంపేస్తావు నిన్ను అని చెప్పి తరివేశారు. నువ్వు నన్ను ముట్టుకుంటున్నావేంటయ్యా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ మానవాళి యొక్క పాప రోగ దోషములను భరించగలిగిన దేవుడిగా ముట్టుకున్నాడు. చెప్పలు కొడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు నాకు ఇష్టమే. ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఏదంటే ఇష్టం అంట? నీవు శుద్ధుడు అవడం యేసయ్యకి ఇష్టం. ఒక్క రోగం పోవడం దేవునికి ఇష్టం కాదు. గుడికి వస్తున్నావు, ఎంతకాలం నుంచి గుడికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు ఎందుకు బాప్తీసం తీసుకొని? నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడితేనే కదా. యేసయ్య వాడికి చెప్తున్నాడు, నాన్న నువ్వు ఇక్కడి నుంచి నాకు సాక్షిగా ఉండాలి. ఏమన్నాడు ఆయన? తర్వాత వెంటనే ఏమన్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. నీ రోగం పోయింది అని అనలా ఆయన. నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు శుద్ధుడువు. ఆ మాటను కానీ కుష్ఠరోగం వెళ్ళిపోయింది, అతడు పరిశుద్ధుడైపోయాడు. చెప్పకూడదాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ముగించమంటారా? సగం పార్ట్ అయింది. వచ్చే సంవత్సరం నేర్చుకున్నామంటారా? ఇంతటితో ఆపేద్దామంటారా? చెప్పట్లే మీరు. అంటే మేము ఇక్కడ రాత్రి అంతా ఏడు ఉండి మళ్ళీ రేపు పొద్దున ఇంకో ప్రోగ్రాం ఉంది నాకు. రాత్రి అంతా ఏడు జాగారం చేసి రేపు పొద్దున ఆ కార్యక్రమంకి ఏడు వెళ్ళాలి నాన్న. మంచిది. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైంది ఏదో తెలుసా? కొండ అంటే నీకు దగ్గరలో ఉన్న మందిరం. ఆనాడు కొండ మీద ఆయన బోధించాడు. ఈ రోజున ప్రతి ఆదివారం ఈ కొండలో బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్న నీవు యేసయ్యను అనుసరించేటువంటి భక్తుడుగా ఉండాలి. ఇక్కడ విన్నంత వరకు విని బయటికి వెళ్ళిన తర్వాత లోకాన్ని అనుసరించడం కాదు, యేసయ్యను వెంబడించేటువంటి భక్తుడుగా నువ్వు మార్చబడాలి. ఆయన కోరుకుంటున్నటువంటి, ఆయన ఇష్టపడుతున్నది ఏంటనగా శుద్ధుడు కావాలని. దేవుని బిడ్డరా, ప్రభువా నేను శుద్ధుడిగా ఉండాలయ్యా అని కోరుకుంటే చాలు. నీ శరీరాన్ని వేధిస్తున్నా, నిన్ను కృంగజేస్తున్న సమస్యలు, బాధలు, వ్యాధులు, నిందలు, అవమానాలన్నీ కూడా ఆయన తొలగించగలిగిన శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు నాకు ఇష్టమే. ఈ రాత్రి వేళ దేవునికి ఏది ఇష్టమంట? నీవు శుద్ధుడవు అగుట దేవునికి ఇష్టం. ఎంతమంది అలాగే ఇష్టపడుతున్నారు? ఇష్టపడినటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే లోకాన్ని వెంబడించకూడదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని వెంబడిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాగా అయిపోయాడు. 2 మాటలు చెప్పి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఇష్టపడిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. 5 నిమిషాల్లో ముగిస్తానండి. ఇంత దాకా లేపం చేయలు కూడా లేపారు. ఎంత దుర్మార్గం అంటారండి దీన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోబాకు, నేను అడిగిన ప్రశ్నలు నువ్వు చెప్పాలా. ఈరోజు వాక్యం అదే. రండి. ఇప్పుడు ఈయన బాగా అయిపోయాడు. చెప్పండి, చెప్పండి. ఈయన బాగా అయిపోయాడు. ఈయన ఎవరెవరు దరిమేరు? బయటికి కట్టుకున్న భార్య దరిమేసింది. బిడ్డలు చెప్పట్లే మీరంతా.
అనుకో పెళ్ళిందా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, నేనే వచ్చి పెళ్లి చేస్తాను. నేను చెప్పినట్టే చేసుకోవాలి పెళ్ళి అయితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఎవరు ధర్మేశారు చెప్పండి, తొందరగా చెప్పండి, లిస్ట్ చెప్పండి. భార్య, ఇంకా కడుపును పుట్టిన బిడ్డలు, ఇంకా అన్నదమ్ములు, ఇరుగు పొరుగోళ్ళు, ఊరి పెద్దలు, స్నేహితులు కూడా. ఇప్పుడు వాళ్ళందరం పక్కన పెడదాం. ఇంట్లో వాళ్ళని పట్టుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఎవరెవరు? పిల్లలు, అవునా కదా? ఈయన కష్టపడి చెమటోర్చి పిల్లల్ని బాగా చదివించి పెద్దవాళ్ళని చేసి, భార్య కూడా పుట్టింటి నుంచి వస్తే ₹1 కూడా తేలా, మొత్తం ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. మంచి ఇల్లు వాకిలి కట్టించాడు. ఇప్పుడు బాగిన తర్వాత ఈయన ఏం చేస్తాడు? అయ్యను గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాడు మనోడు? ఇప్పుడు బాగైపోయావు, అవన్నీ గుర్తుకొస్తాయి. ఏమేమి అన్నారు, ఇంట్లో వాళ్ళు ఎట ధరివేశారు, బయట వాళ్ళు ధరివేశారు, ఇంట్లో వాళ్ళు ధరివేశారు. ఇప్పుడు నీకేమని చేస్తుంది? పెద్ద చెప్పు అన్నమాట. రివెంజ్ తీర్చుకుంటారు సార్. రెవెంజ్ అంటే కక్ష తీర్చుకుంటారు. కక్ష తీర్చుకోవాలంటే ఈయన ఏం చేయాలా? మాంచి తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి 2 దెబ్బలు పెద్ద తాడి చెట్టు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 దెబ్బలు తీసుకొని ఆ దెబ్బలు నారవ్వాలి. చెప్పట్లా? దెబ్బలు ఏమవ్వాలి? ఏం చేయాలి దాన్ని? ఇట్టంటే అవుతాయా? నేను ఎన్ని నేర్చుకున్నానమ్మా, చూస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెబ్బలు తీసుకెళ్ళి రోడ్డుకేసి సత్తవ కొందే కొడితే ఒక 50-100 దెబ్బలకి అది ఏమైపోద్ది అంట? నారైపోద్ది. ఇప్పుడు దాన్ని ఎవరి మీద ప్రయోగం చేయాలి? ఏమే తరిమేస్తావా అనాలి లేదా? చెప్పట్లే మీరు? అలాంటి పరిస్థితి. ఏదో మన సోదరుని అడిగాం, మీకు ఎవరికైనా జరిగితే మీరు కూడా అదే కదా పరిస్థితి? చెప్పండి, చేస్తారా లేదా? ఇంటికి వెళ్ళి కిటికీ మీద కాలేసి, ఈ మధ్య ఒకడు వచ్చాడు, కొత్త వెరైటీ అంట. పెళ్ళాన్ని కూర్చోబెట్టి తొడ మీద కాలు పెట్టి, పద్మాసనం కూర్చోబెట్టాడంట భార్యని, తొడ మీద కాలు పెట్టి నలుపుతున్నాడంట. అది కూడా కోటింగేనా? సార్ నేను ఎప్పుడైతే చూడలేదు, తొడ మీద కాలు పెట్టి నలిపేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవుతాయి లేవా? చేస్తాడు లేదా? మంచి పచ్చి తాడి దెబ్బలు, ఇంటికి కాదు, తీసుకొని వెళ్ళి వాటి నారాయదటకు చేస్తామా లేదా? ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పని చేస్తాడని ఈయన యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? రే, నేరుగా ఇంటికి వెళ్తామో వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. అనండి, చెప్పట్లే మీరు? దైవజనుడు అంటే లెక్క ఉంది అసలు మనకి? దైవజనుడి దగ్గరికి పోతే ఏమొద్దంటే తాడి దెబ్బలు నారలు కావు, కుటుంబం సమాధానపరచబడుతుంది. చెప్పలు కొట్టండి. యేసయ్య ఇంటనే ఇంటికి వెళ్ళరా అని అనలేదు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరం ఏం చేస్తామంటే అన్నీ చేసేసుకొని వచ్చి, సార్ మా వాడికి పెళ్ళి, మా వాడికి పెళ్ళి, లోపల సార్ అనుకుంటాడు, నాకు చెప్పకుండా చేసుకొచ్చారు, వీళ్ళకి పెళ్ళి నాశనం అయిపోవాలా అని లోపల అనుకుంటాం, పైకి అనలే. మేము అనుకోంలేండి, అలా అనుకోవాలనిపిస్తుంది కానీ అనుకోం. మళ్ళీ మీ పాస్టర్కి ఇట్లా అనుకుంటున్నామేమో, మా పిల్లలు పెటాకలు అవుతున్నాయి, బొట్టి పాత్ర పడతారు. ఎవరు అనుకోం. అన్నం తింటున్నాం కదా మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏ విధం చేతనైనా కూడా క్షేమంగా ఉండడమే మా యొక్క క్షేమం. మీరు బాగా అన్నం తింటేనే మేము తినకపోయినా కానీ తిన్నట్టు ఉంటుంది. మీరు బాగా తినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 పూటలు తినండి, వీరైతే 4వ పూట కూడా తినండి. ఒక పూట ఉందా లేదని కూడా పట్టించుకోబాకండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, రే నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు నాన్న,
ఎక్కడికి వెళ్ళాలంటే పాస్టర్ గారి కాడికి వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు చూచి ప్రార్థన చేసి ఇంటికి తీసుకెళ్ళి పెట్టి సమాధానంగా ఉండండి అని సమాధానమైన దుమ్ము మీ ఇంట్లో దులిపొస్తాడు. చెప్పలు కొట్టండి. ఈ రోజున దేవుని బిడ్డరా, ప్రతి అంశానికి నీ దగ్గరలో ఉన్న యేసయ్య వాడిని బాగు చేసిన తర్వాత నీకంటే గొప్పడి వాడు రైలు ఇంటికాయ అని అనలేదు కదా. దేవునికి మీకును మధ్యవర్తులుగా దైవజనులు పెట్టారు. అన్నీ వదులుకొని మీకోసం కన్నీరు కారుస్తున్నటువంటి వాళ్ళు, మీకోసం దివారాత్రులు ధ్యానం చేస్తూ ప్రభువా ఫలాని బిడ్డ మీరందరూ నిద్రపోతుంటారు, దైవజనులు లేచి ప్రార్థనలు చేస్తుంటారు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ల దగ్గర ఏం చేశాను, మళ్ళీ ఏమన్నాడు, మోషే నియమించిన కానుక అక్కడ. డాక్టర్ దగ్గరికి పోయి వాడు మొహం చూస్తానికి 500, వాడు మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు అంతా 4-5 లక్షలు ఆడ పెట్టేస్తాం. ఒక పెళ్లి చేసినా కూడా ఎంత చేస్తాం, ఎంత కీత వేసుకున్న 1,00,000 రూపాయలు. పాస్టర్కి మాత్రం కానుక, పాస్టర్ గారు మడిసి ఎవరికి చెప్పించే బాగా పాస్టర్ గారు, ప్రభు ఆ పెళ్లి చేసుకున్నారు, ఒక 2,000 ఇచ్చుంటారని పోతే ఇంటికి చూడంగానే 250 రూపాయలు కాదు అని మేము అడగోనన్నా. మీరు ఇవ్వండి, ఆ ఇచ్చిన దాన్ని ప్రభు వాళ్ళని దీవించిన ఆయన అని. నువ్వు ఇచ్చింది 250లే, కానీ దేవుడు దాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే 2,5,000గా ఆశీర్వదిస్తాడు మా చేతులకు రాగానే. అందుకని మేము పచ్చకుంటాం ఎప్పుడు చూసినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇంకొక అంశం ఉంది కానీ అందులోకి వెళ్ళడానికి ఆత్మదేవుడు ఇంతవరకే పర్మిషన్ ఇచ్చాడు. ఒక నిమిషం అందరూ లేచి నిలబడదామా? చాలామంది లేలేకపోతున్నారు పాపం. ఇది టైంలో ఒక కప్ప ఎగురుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తే కప్పలాగా గంతులేస్తాం. కప్పలు కలిసి చాలామంది చచ్చిపోయినారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. కళ్ళు మూసుకున్నాం అందరం. ఈ రోజున దేవునికి ఇష్టమైంది ఇది. ఎంతవరకు నవ్వుకున్నాం? నవ్వడం కాదు నాన్న, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటువంటి దేవుడు. ఎందుకు నీ జీవితంలో ఇంకా కష్టాలు, దుఃఖాలు, బాధల్లో ఉన్నావు? ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, ఒక ప్రయత్నం కూడా నువ్వు విజయం సాధించలేకపోతున్నావు. కష్టాలు, బాధల్లో ఇరుక్కుపోయావేంటి? యేసయ్య చెప్పిన బోధ కొండ దిగు నుంచి వింటున్నాడు వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని వెంబడించేటువంటి వాడుగానే ఉండాలని. వాక్యాన్ని వింటున్నా వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని విన్నంత వరకు విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి సంప్రదాయాలు, ఎవరి ఆచారాలు, ఎవరి కట్టుబాట్లకు లోబడుతున్నావు? నీవు లోకం నుంచి వేరే రక్షించబడినటువంటి రక్షణ సమూహం. నువ్వు వాక్యాలు వింటున్నావు. దేవుని బిడ్డరా, ఎలాగ జీవించాలి? ఈ రోజున వాక్యం విన్నాం, చేతులెత్తేమో నిలబడుకున్నాము కానీ స్వరాలు లేవట్లేదు. ప్రభువా, నీకిష్టుడుగా ఉండడం అంటే ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ఇప్పుడైనా ఏడ్చానంటే నా బిడ్డలకు ఆరోగ్యం బాగలేకపోతే నేను ఏడ్చానయ్యా. కట్టుకున్నటువంటి భార్య ఇబ్బందులు పడుతుంటే ఏడ్చానయ్యా. నాకు కష్టాలు వస్తే ఏడ్చానయ్యా. ఏదేదో ఆశించి నాకు ఇది కావాలి, అది కావాలని ఏటేటో కోసం నేను కన్నీరు గార్చి ఏడ్చానయ్యా. నా బ్రతుకులో ఒక్క రోజైనా ప్రభువా నేను శుద్ధినిగా ఉండాలయ్యా, నేను శుద్ధినిగా మార్చబడాలయ్యా, నీకు ఇష్టమైనటువంటిది ఏందో అది నేను చెయ్యాలని ఏ రోజు కూడా నేను చేయలేదయ్యా. ఈరోజు తెలుసుకున్నానయ్యా. ఈ రోజు నుంచే ప్రారంభిస్తాను. ఒక తీర్మానం చేద్దాం. నీ ప్రక్కనే నీ తీర్మానాన్ని బలపరిచేటువంటి దేవుడు, నాకు ఇష్టమే అని పలుకుతున్న దేవుడు ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. మాట్లాడినటువంటి వాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ రోజు నువ్వు ఎలాంటి వ్యాధితో, రోగంతో బాధపడుతున్నా, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నా, ఏ అవమానాల మధ్యలో నువ్వు తలడిల్లిపోతున్నా, కలతబడిపోయి గందరగోళం అయిపోయినటువంటి నీ బ్రతుకును ఈ రాత్రి వేళ సరిచేసేటువంటి దేవుడు. ప్రభువా, నువ్వు ఇష్టపడేటువంటి కార్యక్రమంలోకి నేను వస్తానయ్యా, నువ్వు ఇష్టపడేటువంటి మార్గంలోకి నేను వస్తానయ్యని నోరు తెరిచి ఒక్కసారి దేవుని అడుగుదా. ప్రభువా నన్ను చూడు, ప్రభువా నన్ను చూడయ్యా, నీకు ఇష్టడుగా నేను మార్చబడతాను చెప్పాలి.
అందరూ కూడా నిలబడుకున్నామే కానీ స్వరాలు లేవట్లేదు. కళ్ళు మూసుకొని నోరు తెరిచి అడుగుదాం బిడ్డలారా. ఈ రోజున చదువుకున్న బిడ్డ నీ జీవితంలో సాధించలేకపోతావు. ఇంతవరకు నువ్వు అడిగింది, ప్రభువా నేను చదువుకున్నా, నాకు మంచి ఉద్యోగం కావాలి, ప్రభువా నాకు వివాహ వయసు వచ్చింది, నాకు మంచి భర్త కావాలి, నాకు మంచి భార్య కావాలి, ఒక సంపన్నమైన కుటుంబంలో నుంచి కావాలని వాటి వరకు అడుగుతున్నావు. కానీ ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఇష్టడుగా మార్చబడితే ఆయన అంటున్నాడు 16వ కీర్తనలో, భూలోకములో ఉన్న భక్తుడే శ్రేష్ఠుడు, కేవలం నాకు ఇష్టడు. నువ్వు దేవుని భక్తుడిగా మార్చబడాలి. భక్తుడు అనగా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచేటువంటి వాడు, భక్తుడు అనగా పరిశుద్ధతగా ఉండేటువంటి వాడు, దేవుని వెంబడించేటువంటి వాడే భక్తుడు. దేవుడు ఎవరనగా పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన దేవుడు. ఈ రోజున పరిపూర్ణుడు పరిశుద్ధుడైన దేవుడిని వెంబడిస్తున్న నీ జీవితంలో పరిశుద్ధత అనేది ఉన్నదా? పరిశుద్ధత అనేది లేకుండా ఒకవేళ శరీర బలహీనతల కోసమో రోగాల కోసమో యేసయ్య దగ్గరకు వచ్చేవేమో. నువ్వు యేసయ్య కోరుకుంటున్నది ఏందనగా ఆత్మశుద్ధి. అందుకని అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రారంభంలోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుళ్ళు నోరు తెరిచి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. చాలా మంది మౌనంగా ఉన్నారు. నీ నోరు తెరిచావా? ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు నోరు తెరవాలి. నోరు తెరవకుండా వెళితే అదిగో ఈ రాత్రి వేళ ఆయన సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండగా ఆయనని వేడుకో. ఆయన దాటిపోతే మరి దూరం అయిపోతే నీ స్థితిలో అలాగనే ఉండిపోతావు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి తల్లి, ఎడిగిపోయినటువంటి ఎడారి బ్రతుకులో మారిపోయినటువంటి తల్లి, ఎంతో మంది వైద్యులను ఆశ్రయించి తిప్పలు పడినటువంటి తల్లి, నిరాశ నిస్పృహలో ఇక చావే శరణమని మంచానికి అతుక్కోపోయినటువంటి తల్లి, యేసయ్య తన దగ్గరగా వచ్చాడని తెలుసుకునేటువంటి ఆ తల్లి శరీరంలో ఉన్నటువంటి శక్తిని, ఆ అర్రాకొర్ర శక్తిని, వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమె యేసయ్య దగ్గరకు వచ్చేది. యేసయ్య దగ్గరికి అనుకున్నది, నోటితో అనుకున్నది, హృదయంలో నిశ్చయించుకుంది. ఈ రాత్రి వేళ నువ్వు నిశ్చయించుకుంటావా? నీ యొక్క నిశ్చయాన్ని దేవుడు దృఢపరిచేటువంటి వాడైనాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. చప్పట్లు కొడుతుండగా ఒక అభిషేకం దిగాలి. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడడం. ఈ 2 కూడికల యొక్క ఉద్దేశం ఏంటనగా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి. నీ దేవుడు పరిశుద్ధుడు. నీ దేవుడు దేవుడు బిడ్డరా, లోకములో ఉన్న దేని కూడా ఆయన ప్రేమించేటువంటి వాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను దాటిపోయేటువంటి వాడు కాదు. మరొక శ్రేష్టమైనటువంటిది ఏంటో తెలుసా? కొండ మీద దిగాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. కొండ మీద నిజాన్ని దిగి వెళ్ళాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. కానీ యేసయ్య దిగి వచ్చిన దారి అంటారుగా, అక్కడ ఒకడు తన కోసం ఎదురు చూస్తున్నాడు. తన జీవితాన్ని మార్చుకునేటువంటి వాడు, నన్ను శుద్ధిని చేయని కోరుకునేటువంటి వాడు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆదుకోకుండా ఆధారకుండానే యేసయ్య పర్వతాన్ని దిగి వస్తున్నాడు. ఈ రాత్రి వేళ నిన్ను ప్రేమించిన దేవుడు తన దాసుని బిడ్డకొండ తీసుకొచ్చాడు. ఆయన స్వరాన్ని వినిపించాడు. మౌనంగా ఉండవద్దు. చప్పట్లు కొడుతూ ఉండగానే ఒక అభిషేకం దిగాలి. ఓ రిబంద రబ షబాబా, ఓ రిబంద రబ షబాబా. కన్నిటితో కుమిలిపోతున్నావా? నీ కన్నిటిని నాట్యంగా మార్చేటువంటి దేవుడు. నువ్వు ఆశించిన దాన్ని పొందుకోలేకపోతున్నావా? నువ్వు ఎంత ఆశించినా నీకు దూరం అయిపోతుందా? ఈ రాత్రి వేళ సింపుల్ థింగ్, ప్రభువా నేను శుద్ధుని కావాలి, నేను శుద్ధిని కావాలయ్యా. నీ సన్నిధికి వస్తున్నా. నా జీవితంలో మార్పు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మారిపోతాను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను. లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను. లోపంబులేని ప్రేమతో, లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును. నేను నీ కోసం జీవింతును, నీ కోసం జీవింతును. నేను నీ కోసం జీవింతును. నిన్ను వెంబడించెదా నీ కాడిపోయుదు. నీదు పాదముల చెంత నేర్చుకుందును. నీదు పాదముల చెంత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, తీరుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే,
యేసయ్యా, నీ పాదముల దగ్గర నేర్చుకుంటానయ్యా. నీకు ఇష్టమైనటువంటిది ఏదో. కుష్టు వ్యాధిగ్రస్తుడితో నీవు మాట్లాడావు, నన్ను శుద్ధిని చేయగలవనేటువంటి వారితో మాట్లాడిన మాట నాకు ఇష్టమే. నువ్వు కోరింది నాకు ఇష్టమే. పుట్టుకున్నటువంటి ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను పుట్టి నీ జీవితాన్ని మలచగలిగిన దేవుడు, ఆయన వైపు నాకు మార్చబడదా. నిన్ను శుద్ధిని చేయటం ఆయనకి ఇష్టమే. ఈ రాత్రి సమయంలో దేవా, నన్ను దర్శించండి నాయన. నేను శుద్ధిని కావటం నీకు ఇష్టమై నా కొరకు ఆ కొండ దిగి వచ్చినవాడా, ఈ రాత్రి నా జీవితాన్ని సరిచేయాలని కోరుకున్నవాడా, నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యని మరి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం ప్రియులారా. రాత్రి ప్రేమ కలిగిన దేవుని సన్నిధిలో పేరుకు క్రైస్తవునిలాగా బ్రతుకుతూ శుద్ధి చేయబడిన జీవితంతో, ఇంకా పాపముతో, శాపముతో కూడినటువంటి క్రియలతో జీవించుచున్నట్లయితే రాత్రి ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నిన్ను శుద్ధిని చేయటం నాకు ఇష్టమే. వాడు అడుగుతున్నాడు, ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నన్ను శుద్ధిని చేయి, నిన్ను శుద్ధిని చేయటం నాకు ఇష్టమే అంటున్నాడు ప్రియులారా. అని జీవితాన్ని శుద్ధీకరించి దైవజనుని యొద్దకు పంపిన దేవుడు, ఈ రాత్రి నీతో మాట్లాడినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆ దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే, ఆయన పాదములు చెంత పెట్టి ఒక నీటి బొట్టు కార్చగలిగితే, ఈ రాత్రి నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఏంటో, ఆ పాపమేంటో, ఆ శాపమేంటో, నీ పాప శాపములను కొట్టివేసి నిన్ను పరిశుద్ధపరిచి తన సన్నిధిలో నిలబెట్టేవాడు, తన సాక్షార్థమై నిన్ను నిలబెట్టేటువంటి దేవుడు, ఆ దేవుడి రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి అందరం చేతులు దించుదాం. ఈ రాత్రి చేతులు దించుదాం దయచేసి. అయ్యా, నేను శుద్ధీకరించబడాలి, నేను ఇంకను నీ సన్నిధిలో ఉంటూ కూడా పరిపూర్ణత చెందనటువంటి వ్యక్తిగా, పరిపూర్ణత లేనటువంటి వ్యక్తిగా, ఇంకా శుద్ధి చేయబడినటువంటి వ్యక్తిగా, పాప శాపములో కొట్టబడుతున్నటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నానయ్యా. ఈ రాత్రి నా జీవితాన్ని అప్పగించుకుంటానయ్యా నీకు. ఈ రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. నా బ్రతుకుని నీకు సమర్పించుకుని నీ కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. నా బ్రతుకు ఉన్నంత వరకు, నేను జీవించి ఉన్నంత వరకు నీకు సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించండి అన్నవారు మీ కుడి చేతిని ఎత్తి చూపించండి ప్రియులారా. ఓ రిమలదరా శలాదురి కరాదరా, ఓ రిమలదరా శలాదురి కరాదరా, శందలాదురి కరాదరా, రిమలదరా శలాదురి కరాదరా, రిమందరా దినదరా శలాదురి కరాదరా. ఈ రాత్రి ఒక బలమైన అభిషేకం ప్రియులారా, ఈ రాత్రి ఒక బలమైన అభిషేకము ఒక్కొక్కరిని తాకుతూ ఉంటుండగా, సంధించబడిన ప్రతి ఒక్కరు కూడా, అయ్యో ఈ రాత్రి నన్ను దర్శించిన దేవా, ఈ సభల ద్వారా నీ దాసునిలో నుంచి నాతో మాట్లాడి నన్ను సంధించిన వాడా, నన్ను బలపరిచిన వాడా, నా జీవితాన్ని రాత్రి నీకు అప్పగించుచున్నాను. నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను శుద్ధి చేయి, నన్ను బలపరచు. నీ సన్నిధిలోనే నీ సాక్షిగా బ్రతకాలి, నీ కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా నేను బ్రతకాలని తీర్మానించుకుంటున్నానయ్యా. నన్ను దర్శించండి అంటూ నీ చేతినెత్తి ప్రభు సన్నిధిలో అలాగనే ప్రార్థిస్తూ ఉంటుండు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుడి చేతినెత్తి ప్రార్థన చేయి. దైవజనులు నీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. దేవుని సేవకులు నీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉంటుండగా, ఈరోజు ఒక బలమైన అభిషేకం ప్రియులారా, దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకము ఈ రాత్రి నిన్ను తాకి ఉంటుండగా, బలమైన దేవుని కార్యము ఈ రాత్రి నీ జీవితంలో జరిపించబడి రేపటి నుంచి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను మార్చాలి.
దర్శించాలని కోరుకున్నవాడే ఈ రాత్రి నిన్ను దర్శించి ఉంటుండగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి దయచేసి చేతులెత్తిన వారు దేవా నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. నా పాత రోత జీవితం, నా దౌర్భాగ్యపు జీవితం, నా బలహీనత, నా శాపాన్ని నీ నామములో కొట్టివేయండి అయ్యా, నన్ను దర్శించండి అంటూ దేవుని అడుగుదాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దేవుని సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేయబోతుండగా ప్రతి ఒక్కరు స్వరము కలిపి దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా యేసు రక్షక, మా ప్రాణప్రియుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చారు. మీ దాసునిలో నుంచి ప్రభువా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును కదా తండ్రి, ఆ కొండకు అనేక మార్గాలు ఉంటుండగా ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి ఉన్న చోటుకి మీరు దిగి వచ్చారు. సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడు నాయన. ఈ లోకముల ప్రభువా ఎంతలో ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు, విద్యావంతులు, ఎంతో ఉన్నతమైన వ్యక్తులు ఉంటుండగా వారందరిని విడిచి రాత్రి మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో మాట్లాడిన మీ ఉన్నతమైన ప్రణాళికకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన. చేతులెత్తి ప్రభువా అయ్యా, మా పాత రోత జీవితాన్ని విడిచి నీ కొరకు ఒక నమ్మకమైన సాక్షులుగా మేము బ్రతకాలి, మమ్మల్ని శుద్ధీకరించు అని అయ్యా హృదయము నాయన ప్రభు స్వరము పెక్కటిల్లేలాగా నీ సన్నిధిలో కేకలు వేస్తూ నీ సన్నిధిలో చేతులెత్తి నిలబడ్డ ఈ బిడ్డలను మీరు దర్శించండి నాయన. రాత్రి ప్రతి బిడ్డను మీరు తాకండి, ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు తాకి నాయన. అయ్యా, ఈ సభల ద్వారా ఈ సంఘానికి చేరి వచ్చిన ప్రతి బిడ్డకు దీవెన, ఆశీర్వాదం, ఒక బలమైనటువంటి మీ సన్నిధి ప్రతి ఒక్కరు పొందుకొని వెళ్ళినట్లు కృప చూపమని, రాత్రి కాలం చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవించమని, వారిలో ఉన్న పాప శాపమును కొట్టివేయుదురుగాక, వారిలో ఉన్న ప్రతి రుగ్మతను కొట్టివేయుదురుగాక, వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనత, శాపాన్ని, పాపాన్ని యేసు నామములో కొట్టివేయుదురుగాక. ఈ బిడ్డలను మీరు దర్శించినందుకై మీకు స్తోత్రాలు. వర్తమానం అందించిన మీ దాసుని దీవించండి. సంఘాన్ని, సంఘ కాపరిని ప్రభువా, ఈ సభలకు నాయన పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి బిడ్డని, చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన సన్నిధితో నింపి కృప చూపించి మేలు చేయమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి ఒక నిమిషము. స్థానిక సంఘ వందన సమర్పణ చేసిన తర్వాత ఆశీర్వాదంతో ఈ సమయాన్ని ముగించుకుందాం. మరి స్థానిక సంఘ కాపరైనటువంటి దైవజనునికి సమయం. సోస్రాం, నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇందాక వాక్యంలోకి వచ్చే ముందు దైవ సేవకులు సాలమయ్య గారు కొంచెం ముఖ పరిచయం అన్నాడు. నేనైతే 5 ప్రాంతాలలో మరి అయ్యగారు వాక్యం అన్నా నేను. ఆమేన్. 5 ప్రాంతాలు అనగా 2 సార్లు ఉలవపాల ప్రాంతము దానియేలు పాస్టర్ గారు సేవ చేసిందంటే ఆ ప్రాంతాలలో 2 సార్లు అయ్యగారు వాక్యం ఉపదేశం విన్నాను. అలాగనే దగదర్తి ప్రాంతంలో ఇమ్మానుయేల్ పాస్టర్ గారు అక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ ఒకసారి అయ్యగారి యొక్క వర్తమానం విన్నాను. ఎడలూరు ప్రాంతంలో దైవ సేవకులు
జకరే పాష గారు నిద్రిస్తే ఆదరణ కూడికలో అక్కడ కూడా అయ్యగారు ఉపదేశం విన్నాను. అయితే ఎక్కువ శాతము నా హృదయాన్ని తాకిన వాక్యము, నా హృదయాన్ని స్పందించినటి వాక్యము ఎక్కడంటే ఎడలూరు ప్రాంతంలో దైవ సేవకులైన జకరే పాష గారు నిద్రించినప్పుడు ఆదరణ కూడికలో ఒక విలువైన మాట, అమూలమైన మాటని తెలియపరిచాడు. ఆ మాటలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో పొట్టి జక్కయ్య అని ఒక ఆయన మనకు కనబడతాడు. ఆయన గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. అదే వచనాలలో 100 ప్రసంగాలు నేను చేశానని చెప్పాడు. ఆమేన్. నాకు ఆశ్చర్యం వేసింది, నా హృదయాన్ని తాకింది. వారి నాన్నగారు పిలుపు పాస్టర్ అయ్య గారు ఆయన గురించి చెప్తూ కొద్దిగా చిన్న సాక్ష్యము తీసుకొని వచ్చి ఈ పొట్టి జక్క యొక్క తన జీవిత చరిత్ర ఆ అంశాన్ని తీసుకొని, ఈ అంశము ద్వారా నేను 100 ప్రసంగాలు నేను చేస్తానన్నప్పుడు నాకు అర్థం కాల. నాకు ఆమేన్. అప్పటి నుంచి 100 ప్రసంగాలు, ఒక అంశంలో 100 ప్రసంగాలు చేయొచ్చా అనే ఆడించే నాకు ఆలోచన పడిపోయింది. నా హృదయాన్ని ఆ వాక్యము తాకింది. అప్పటి నుంచి కూడా ఆలోచన చేస్తూ, ప్రార్థన చేస్తూ దైవ సన్నిధిలో ఉన్నాను. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే మన ప్రాంతంలో అయ్యగారి స్వరం వినిపించాలని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో పెడుతూ వచ్చాను. మరి ఈ 2024లో 50వ మాసంలో నా హృదయాంతరము లేదా నా ఆశను దేవుడు అయ్యగారి ద్వారా తృప్తిపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెబుతున్నాను. రాత్రి కూడా చెప్పా. ఏం చెప్పానంటే, దేవుడు ఆయన అడుగుతున్నా నేను, ఒకసారి నీ స్వరము మేము ఉన్న ప్రాంతాల్లో నీ వినిపించాలయ్యా అని. ఆమేన్. దేవుడు హృదయ వాంఛలను విరిగినవాడు, హృదయ తలంపులు విరిగినవాడు కనుక అమూలమైన వర్తమానముతో దైవ సేవకులు మన మధ్యలోకి దేవుడు నడిపించి మళ్ళందరిని దేవుడు ఆ రీతిగా దర్శించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న సౌగ్రామము ఈ సంఘాన్ని ప్రేమించి అమూలమైన వర్తమానం అందించిన ఈ గారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాలాగానే మరి కలిగురు ప్రాంతంలో పరిచయం చేస్తున్నట్టు మరి ప్రేమ్ కుమార్ అయ్య గారు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఇమానియుల ఒక పాషు మరి దగ్గరతి ఆ యొక్క ప్రాంతాల్లో పరిచయం చేస్తూ 2 దినాలు మా మధ్యలో మరి మా ఆహ్వానం అందుకొని మా మధ్యలో ఉన్న ఈ పరిచర్యలో మరి సహకారిగా అన్నిటిలో కూడా మరి సహకరించడానికి మరి అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్న. అలాగనే సలోమాన్ పాస్టర్ మరి పొడుగుపాడు యొక్క సౌచల్ల ఎడలూరి ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నట్టు దైవ సేవకులు మరి సల్మాని గారు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే చక్కని సౌండ్ సిస్టమ్ అందించి మమ్మల్ని ఆనందింప చేసి సంతోషపరిచిన సామ్యులు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే చక్కని వాద్యాలతో ఎక్కడ డౌన్ కాకుండా కరెక్ట్గా మరి సౌండ్ సిస్టమ్ సంగీతం అవి అందించినందుకు మీరు ఇక్కడ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ 2 సభలకి మరి ఇక మీటింగ్స్కి వచ్చినట్టు మీకు అందరికీ కూడా ప్రభునామాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ మీటింగ్స్కి మరి సహకరించి తోడై అన్నిటిలో మరి పరిచర్యలు కానీ ప్రతి విషయంలో సహకరించినట్టు మరి యవనస్తులకును సంఘానికును మరి కూడిచ్చినట్టు వారందరికీ కూడా ప్రభునామాన్ని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దీనికి ప్రత్యేకముగా ఈ మీటింగ్స్కి సహకరించినట్టు మరి ఉన్నారు కనుక వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మన మధ్యలో ఐజేక్ మరి సార్ ఉన్నాడు.
దానికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే సువార్త గాయకురాలైనటువంటి సంజయ్ గారికి వారికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే అందరికీ వందనాలు. ఇంకెవరన్నా ఉంటే దయచేసి గమనించాలని లేదా క్షమించాలని వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. అందరూ భోజనం చేసుకొని మీ యొక్క సొంత గ్రామాలకి దేవుని ఆశీర్వాదంతో వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అమ్మ మనం ప్రార్థన చేస్తూ మరి ఆశీర్వాదం ఇస్తారు. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. సేవ విస్తారంగా ఉంది, ఇంకా చాలా సేవ చేయాలి. దేవుని రాకడ సమీపిస్తుంది. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుద్దాం. ఒకవేళ దేవుని రాకడ వస్తే అందరం కూడా అక్కడ కలుసుకోవాలి. అలాంటి నిరీక్షణతో మనందరం కూడా ముందుకు సాగాలి. నా కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన కాక మరొకసారి నన్ను ఆహ్వానించిన దైవజనులు బోయజ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాను. మహోన్నతుడా, కృపగలిగిన మా తండ్రి, ఈ రాత్రి వేళ ప్రభువా, నాకిష్టమే అనేటువంటి మాటని ప్రభువా ఆత్మదేవ మా అందరికీ నాయన అర్థమయ్యే రీతిలో తెలియచేశావు. మీకు ఇష్టమైనటువంటి జీవితం ఏంటో ప్రభువా మేము తెలుసుకుని ముందుకు సాగడానికి సంఘానికి కూడొచ్చిన బిడ్డలందరికీ కూడా దయచేయండి. పరిచర్య చేస్తున్న దైవజనుల యొక్క పరిచర్యను ఆశీర్వదించండి. అభ్యంతరాలు కలుగు చేస్తూ ఇబ్బందిని కలుగు చేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల యొక్క ప్రభావాలను ఈ స్థలములో నుంచి పారదొలుతున్నాను. మీ దాసుడు ఇక్కడ నిలబెడుతున్న ప్రభువా, అక్కడ నాయన మీ మహిమ కలిగిన సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. వస్తున్న విశ్వాసులందరినీ కూడా దీవించండి. ఈరోజు నాయన వాక్యమైనటువంటి బిడ్డల హృదయాల్లో మీ కార్యాలు జరిగించండి. ఎస్ఐ ఎంతవరకు అల్పడున్న బలహీనతను మీరు వాడుకొని ప్రభువా మీ నామానికి మేము తెచ్చుకున్నందుకు మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరేనైనా వెళుతున్న మాకు ఉంటున్న మీ బిడ్డలకి తోడుగా ఉండగలిగిన దేవుడు. ఎస్ఐ మీరు అక్కడ వస్తున్న దినాలు సూచనలు కనపడుతున్నాయి. నిష్ట కలిగిన భక్తిని కొనసాగించుటకు సహాయం చేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టపడని దేవుడు కనుకనైనా ఈ గ్రామాలన్నీ కూడా నాయన మిమ్మల్ని గుర్తెరగడానికి సర్వశక్తిమంతుడు సర్వాధికారి దేవ మిమ్మల్ని గుర్తెరిగినట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడిచిన మనందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం ముగించబడింది. అందరూ పైకి లేద్దాము. పైకి లేచి స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా భోజన విషయాల పరిచర్యలో సిద్ధపడండి. అలాగనే దైవ సేవకులు కూడా ప్రత్యేకంగా సిద్ధపరచాలని ప్రభు నామములో తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారు ప్రార్థన చేయించుకోవాలనుకున్నటువంటి సహోదరులు కానీ వచ్చినట్లయితే ఇక్కడ దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.